ఒక మంచి అంశము ఈరోజు బైబిల్లో నుండి మనం నేర్చుకుందాం. జీవ మరణములు నాలుక వశమా అన్నది నేటి కొరకు ఏర్పాటు చేయబడిన అంశము. జాగ్రత్తగా రాసుకోండి. జీవ మరణములు నాలుక వశమా. దేవుని పిల్లలారా, జీవము మరణము ఈ రెండు నాలుక వశమా అని పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు మనిషి భూమి మీద 60-70 ఏళ్ళు బ్రతుకుతాడు. తర్వాత ఈ లోక ప్రయాణాన్ని ముగించుకుంటాడు. లోక ప్రయాణం ముగిసిన తర్వాత మనిషి వెళితే జీవానికి వెళ్ళాలి, లేదా మరణానికి వెళ్ళాలి. ఇక్కడ మాట్లాడుతున్న జీవం ఏదైతే ఉందో అది ఈ లోకానికి సంబంధించిన జీవం గురించి మాట్లాడుతున్న మాట కాదు. అది జీవము అనగానే బైబిల్లో మీరు చూస్తారు, అనేక పర్యాయ పదాలు దీనికి కనబడతాయి. జీవము అని, నిత్య జీవము అని, వాస్తవమైన జీవము అని, పరలోకము అని. పదాలు వేరైనా వీటి యొక్క అర్థం ఒకటే. మరణం తర్వాత మనిషికి వచ్చే జీవం, మనిషికి వచ్చే జీవితమే నిత్య జీవం. మీరు ఇక్కడ బాగా వచనాన్ని కానీ వాక్యాన్ని కానీ బాగా ఆలోచించగలిగితే, జీవ మరణములు నాలుక వశమా అని ఎందుకు పెట్టామంటే, మరణం తర్వాత రాబోయే ఆ నిత్యజీవం కానీ, మరణం తర్వాత రాబోయే రెండవ మరణం కానివ్వండి, అక్కడ మరణము అని మాట్లాడుతున్నది మొదటి మరణం గురించి కాదు. ఎందుకంటే బైబిల్ ఎప్పుడు కూడా అర్థమైనట్టుగానే ఉంటాయి. ఆ పదాల వెనకాల ఉన్న దేవుడి ఆంతర్యం అర్థం చేసుకుంటేనే కరెక్ట్గా మన జీవితం అనేది దేవుని వైపు మరలుతుంది. జీవము మరణము అని దేవుడు చెప్తున్నది ఏంటంటే, ఈ రెండు కూడా మరణము తర్వాత సంగతులు. మనిషికి రెండు మరణాలు ఉంటాయి. ఒక మరణం భౌతికంగా శరీరానికి వచ్చేది అయితే, రెండవది ఆత్మకు వచ్చేది. ఆత్మకు వచ్చే మరణాన్నే రెండవ మరణం అంటుంది బైబిల్. ఇంతకీ ఆత్మకు మరణం ఏంటి అని మీరు అనుకుంటారేమో. ఒకసారి బైబిల్లో దేవుడు అది రాయించిన మాట, ఈ మరణం గురించి లేదా ఈ రెండవ మరణం గురించి దేవుడు పలుకుతున్న మాట ఒకసారి మీరు చూడండి. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం అందరూ తీసుకోండి. 14వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం చూడండి బైబిల్లో. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము అన్నాడు. చూడండి, అగ్నిగుండమే మనిషికి రాబోయే రెండవ మరణము అన్నాడు. అంటే బైబిల్ ప్రకారంగా మనిషికి రెండు మరణాలు ఉన్నాయి. మొదటి మరణం నువ్వు ఎలా జీవించినా వస్తుంది. అది ధనికుడికి వస్తుంది, పేదవాడికి వస్తుంది, చదువుకున్నవాడికి వస్తుంది, చదువు లేనివాడికి వస్తుంది, ఏమంటే ఆరోగ్యంగా ఉన్నవాడికి వస్తుంది, అనారోగ్యంగా ఉన్నవాడికి వస్తుంది. మొదటి మరణానికి తన పర భేదాలు ఏమీ లేవు. అందరినీ పలకరిస్తుంది, కాస్త వెనక ముందు మొదటి మరణం. ఇక రెండవ మరణం ఏదైతే ఉందో ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి. నిత్యాగ్ని దండన లేదా నిత్య జీవం మరణం, ఈ రెండు ఏవైతే ఉన్నాయో వీటి గురించి దేవుడు విచిత్రమైన పదం రాయించాడండి బైబిల్లో. నీ జీవం కానివ్వండి, నీ మరణం కానివ్వండి, ఈ రెండు నీ నోట్లో ఉన్న నాలుకతో సంబంధం ముడిపడి ఉన్నాయి అని చెప్పాడు బైబిల్లో. ఎక్కడ రాయించాడు ఈ మాట బైబిల్లో అంటే, ముందు బైబిల్ చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం. బైబిల్ అందరూ జాగ్రత్తగా తీసుకోండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం. అందరూ నెమ్మదిగా తీసుకుని నెమ్మదిగా రాసుకోండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము అన్నాడు. చూడండి, ఇది ఎంత బాగా రాశాడు చూడండి దేవుడు. జీవమైన మరణమైన నాలుక వశంలో ఉన్నాయి. అంటే మనం పరలోకానికి వెళ్ళాలా, నిత్య జీవానికి వెళ్ళాలా, లేదా మరణం నరకం నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోవాలా అన్నది ఈ రెండు నాలుక వశంలో ఉన్నాయట. అదే కదా అక్కడ రాయబడింది.
జీవ మరణములు నాలుక వశము అన్నాడు. అంటే నీ నాలుకతోనే నీ జీవం ముడిపడి ఉంది, నీ నాలుకతోనే నీ మరణం ముడిపడి ఉంది. అదే అక్కడ అర్థం. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ మీకు జాగ్రత్తగా నెమ్మదిగా ఆలోచిస్తే, జీవాన్నైనా మరణాన్నైనా మనకి ఇవ్వాల్సింది ఎవరు చెప్పండి? దేవుడు కదా నిర్ణయించాల్సింది, డిసైడ్ చేయాల్సింది. నువ్వు నిత్య జీవానికి వెళ్ళు, నువ్వు నిత్యాగ్ని దండనకు వెళ్ళిపో. జీవం మరణం ఈ రెండింటినీ నిర్ణయించేది దేవుడు అని ఎంతకాలం మనకు తెలుసు. కానీ అక్కడ విచిత్రంగా దేవుడు రాసి ఈ రెండు కూడా నీ దగ్గరే ఉన్నాయి, మరి ముఖ్యంగా నీ నాలుకతో ముడిపడి ఉన్నాయి అన్నాడు. ఎంత విచిత్రం చూడండి మాట. నీ నాలుకతోనే నీ జీవం ముడిపడి ఉంది, నీ నాలుకతోనే నీ మరణం ముడిపడి ఉంది. అంటే శరీరంలో కనిపించని అతి చిన్న అవయవమై ఎక్కడో నోట్లో ఉండే అతి చిన్న బెత్తుడున్న నాలుక నీ నిత్య జీవాన్ని నిర్ణయిస్తుందా? నీ మరణాన్ని డిసైడ్ చేస్తుందా? ఎస్, అదే చెప్పాడు దేవుడు. నువ్వు మరణానికి వెళ్ళాలా, నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలా అన్నది నేను కాదు నాయనా, నీకు నువ్వుగానే డిసైడ్ చేసేసుకుంటావు. దాన్ని డిసైడ్ చేసేది, నిర్ణయించేది నీ నాలుకే అన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా రండి, జాగ్రత్తగా వినండి. దేవుడు ఎప్పుడు కూడా జీవాన్ని ఇవ్వాలన్నా మరణాన్ని ఇవ్వాలి అన్నా ఏదో బలవంతంగా రెక్క పట్టుకుని నువ్వు పరలోకానికి వెళ్ళిపో అని ఎవరిని లాక్కెళ్ళడు. రెక్క పట్టుకుని నిన్ను నరకంలో వేసేస్తానని ఎవరిని నరకంలో వేయడు దేవుడు. పరలోకం నరకం ఎవరిని కూడా దేవుడు ఇవ్వడు, దేవుడు బలవంతంగా తీసుకెళ్ళడు. ఈ రెండు మన కళ్ళ ముందు పెడతాడు. ఇదిగో నాయన, ఇటు వెళితే నువ్వు ఈ దారిలో వెళితే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు, నిత్య జీవానికి వెళ్ళిపోతావు. ఇదిగో నువ్వు ఈ దారిలో వెళితే నరకానికి వెళ్ళిపోతావు. ఈ రెండు దారులు నీ ఎదుట పెడతాను, నిర్ణయం నీదే అంటాడు అంతే దేవుడు. చాలామందికి తెలియలేదు, దేవుడు మనసును అర్థం చేసుకోవాలి. రెండు మార్గాలు నీ ఎదుట పెడతాడు, నీ ఎదుట పెట్టి నిర్ణయం నీదే అంటాడు అంతే దేవుడు. కాకపోతే దేవుడు ఇక్కడ చేసే మేలు ఒకటి ఉంది. ఏంటా మేలు అంటే, నరకానికి ఎందుకు వెళ్ళిపోతామో, ఏం చేస్తే వెళ్ళిపోతామో, ఎలాంటి తప్పుడు నిర్ణయాలు ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే నరకానికి వెళ్ళిపోతామో చెప్తాడు. నీతిగా నిజాయితీగా దేవుడు బ్రతకమన్నట్టుగా ఎలా బ్రతికితే పరలోకానికి వెళ్ళిపోతామో మనకి చెప్తాడు. రెండూ చెప్తాడు. అంటే పాస్ అయిపోయే మార్గం చెప్తాడు, ఫెయిల్ అయిపోయే మార్గం చెప్తాడు. ఇక మీదట నీ ఇష్టం అంటాడు దేవుడు, అంతే. ఇది బైబిల్లో ఉంది. ద్వితీయోపదేశకాండం ఒకసారి మీరు చూడండి. ఒకనాడు మోషే ద్వారా ఆజ్ఞలు ఇచ్చాడు కదా, ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఇదిగో ఈ ఆజ్ఞల వల్ల మీరు బ్రతుకుతారు అని చెప్పి ఈ ఇచ్చిన ఆజ్ఞల గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో 30వ అధ్యాయానికి రండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఇప్పుడు నేను చెప్పిన మాట అక్కడ ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ వచనం చూడండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి, చూసారా ఎలా రాస్తున్నాడు దేవుడు? జీవము మరణము ఆశీర్వాదము శాపము నీ ఎదుట ఉన్నాయి అంటే అర్థం ఏంటి? చాయిస్ ఈజ్ యువర్స్, మన ముందు పెట్టాడు అనమాట. నీ ఇష్టం, నీ ఎదుట ఉంచాను. నీ ప్రయాణం పరలోకానికి ప్రయాణం చేస్తావా, మరణానికి ప్రయాణం చేస్తావా అన్నది నీ ఎదుట ఉంచాను. ఎంత మంచి మాట చూసారు అది. మళ్ళీ చదువుతాను చూడండి 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్ష్యంగా పిలిచాను. ఇదిగో ఇటు వెళితే నరకానికి వెళతావని, ఇటు వెళితే పరలోకానికి వెళతావని రెండు మార్గాలు నీ ఎదుట పెట్టి, రెండు మార్గాలు నీ ఎదుట పెట్టాను. ఎందుకంటే నువ్వు మంచోడు కదా, మంచోడు కాదు కదా, అందుకని నీ మీద సాక్షులుగా కూడా పెట్టాను. ఇదిగో వీళ్ళు సాక్షులు, రెండు సంగతులు నీకు చెప్పాను అనడానికి. ఇప్పుడు నువ్వు నిర్ణయించుకో, జీవానికి వెళతావా మరణానికి వెళతావా? మరణం తర్వాత దేవుణ్ణి చూస్తావా, లేదా ఈ 60-70 ఏళ్ళ ఈ చిన్న జీవితాన్ని నమ్ముకొని, ఈ జీవితంలో ఏవో నమ్ముకొని దేవుడు ఇస్తానన్న పరలోకానికి నువ్వు దూరం అయిపోతావా? రెండూ నీ కళ్ళ ముందే ఉన్నాయి అన్నాడు. అని ఇప్పుడు కిందకి వెళ్ళేసరికండి 20వ వచనంలో మీరు చదువుకుంటూ వస్తేనండి, దేవుడు మంచోడు కదా, రెండు మార్గాలు ముందు పెట్టిన తర్వాత నాయన నువ్వు జీవాన్నే కోరుకోరా, జీవం వైపే వెళ్ళరా, నరకం వైపు వెళ్ళొద్దురా అని ఎక్స్ట్రా అడ్వాన్స్గా ఒక సలహా మాత్రం ఇస్తున్నాడు. కింద 20వ వచనానికి వెళ్ళేసరికి, నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు
నీ దీర్ఘాయుషునకును మూలమునై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. చివరి మాట చూడండి. ఇదిగో మీరు దేవుణ్ణి ప్రేమించండి, ఆయన వాక్యాన్ని వినండి, ఆయనను హత్తుకొనునండి. ఫైనల్గా ఆయన చెప్పే సజెషన్ ఏంటంటే మీరు జీవాన్ని కోరుకొనండి. ఎందుకంటే రెండు మీ ముందుంచాను కదా, మరణము మీ ముందుంచాను, జీవము మీ ముందుంచాను, మీకు క్షేమం జీవాన్ని కోరుకోండి అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు మనసు నెమ్మదిగా మీరు ఆలోచిస్తే దేవుడు పరలోకం ఇస్తాడు అని ఇంతకాలం మనం అనుకున్నాం, దేవుడు నిత్యాగ్ని దండనకు పంపిస్తాడు అని ఇంతకాలం మనం అనుకున్నాం. నిజమే, కానీ అది దేనిని బట్టి డిసైడ్ అవుతుంది? దేనిని బట్టి దేవుడు నిర్ణయిస్తున్నాడు అంటే ఇదిగో జీవ మరణములు నీ నోట్లో ఉన్న నీ నాలుక వశంలోనే ఉన్నాయి అన్నాడు. ఇది ఎలాగండి ఆలోచించాలి. అసలు నాలుకకును జీవానికి సంబంధం ఏంటి? అసలు నాలుకకును నరకానికి సంబంధం ఏంటి? అసలు నాలుకతో జీవం ఏంటి, నాలుకతో మరణం ఏంటి? అసలు కంటికి కనపడనున్న బెత్తుడంత నాలుక ఈ రెండిట్ల మహాలోకాలను నిర్ణయించటం ఏంటి? ఏమంటే నిత్యజీవం అనేసరికి పరలోకం మహాలోకం, అది నిత్యాగ్ని దండన అనేసరికి అది పాతాళలోకం, ప్రేతలు ఉండే లోకం, ఏమంటే అగ్గి ఉండే లోకం. ఈ మహాలోకాలను రెండు లోకాలను కూడా నోట్లో ఉన్న నాలుక నిర్ణయిస్తుందట. నిజంగా ఎంత బాగా రాశాడండి దేవుడు. లోపలికి వెళ్ళి సంగతి మనకు అర్థమైతే ఉంటుందండి. నిజంగా ఇదే కదా నిజం. ఇంత బాగా రాశాడు, ఎంత వివరణగా బైబిల్ రాయించాడు దేవుడు అంటే అవునండి. దేవుని పిల్లలరా, తల్లి గర్భంలో ఈ దేహాన్ని కట్టింది దేవుడు. దేహాన్ని కట్టిన దేవుడు దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా తన ఇష్ట ప్రకారం నిర్మించాడు. కొరింథీ పత్రికలో మనం చదువుకుంటాం. తన ఇష్ట ప్రకారం దేహంలో ప్రతి అవయవాన్ని నిర్మించాడు. ప్రతి అవయవం కూడా తన ఇష్టాన్ని నెరవేర్చాలని ఉంచాడు. అలాంటిది నీ నాలుక కూడా తన ఇష్టాన్ని నెరవేర్చడానికే ఉంచాడు. తన ఇష్టం నీ నాలుకతో నెరవేరాలని ఉంచాడు. ఇంతకీ శరీరంలో ఉన్న అవయవాలలో నాలుక చేసే పని ఏంటి? ప్రధానమైన పని చెప్పండి. టేస్ట్ చూడడానికి ఉపయోగపడుతుందని చెప్పకండి, అది సెకండరీ. ఉప్పు ఉందా, కారం ఉందా, అందుకేనా నాలుక ఉపయోగపడేది? అది సెకండరీ. దాని ఫస్ట్ మేజర్ పని ఏంటి చెప్పండి? మాట. అంతేనా? మాట రావాలి అంటే నాలుక ఉండాలి. నాలుక లేని వాళ్ళకి ఏం రావు? మాటలు రావు. నిజంగా ఈ మాట మాట్లాడే శక్తి అండి, మాట మాట్లాడే అవకాశం దేవుడు ఈ 84 లక్షల జీవరాశులు మనతో పాటు ఉన్న దేనికి ఇవ్వలేదండి. ఒక్క మనిషికి మాత్రమే మాట్లాడే భాగ్యం ఇచ్చాడు. మాట్లాడగలిగే ఆ శక్తి, మాట్లాడగలిగే ఆ జ్ఞానం దేవుడు మనిషికి ఇచ్చాడు. మిగతా జీవులు ఏ జీవి కూడా మాట్లాడతావు. వెరీ గుడ్. నాలుక పనిచేసే ప్రధానమైన పని మాట అయితే ఆ నోట్లో నుంచి వచ్చే మాటలే, నాలుక వలన నోటిలో నుండి బయటకు వచ్చే మాటలే మనిషికి జీవాన్నైనా మరణాన్నైనా నిర్ణయిస్తాయి. అది జీవమరణములు నాలుక వశము అనగానే నాలుకలో నుంచి, నాలుక వలన వెలువడే, నోట్లో నుంచి వెలువడే మాటలే మనిషికి నిత్యజీవమా నిత్యాగ్ని దండన అన్నది నిర్ణయిస్తాయి. నిజమా? ఇది బైబిల్లో ఉందా? ఇలాగా ఉంది. దేవుని పిల్లలారా, మనిషి మాట్లాడుతున్నాడు. మాట్లాడమని మనిషికి మాటలు ఇచ్చింది దేవుడి కోసం మాట్లాడమని, సమాజాన్ని బాగు చేయమని, లేదా కొద్దిమందినైనా దేవుడి వైపు మళ్లించమని, కొద్దిమందికైనా ధైర్యం చెప్పే మాటలు చెప్పమని, కొద్దిమందినైనా దేవుడిలో నిలబెట్టే మాటలు చెప్పమని. ఇది దేవుడు నోట్లో మాట పెట్టడం వెనకాల ఉన్న ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే తన మనసులో ఉన్న సంగతులన్నీ బైబిల్గా దేవుడు రాయించి ఆ వాక్యం చదువుకొని దేవుడి యొక్క ఉద్దేశాలన్నీ కూడా తన పిల్లలకి మనం చెబుతాము మాట ద్వారా. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క భావాలు, దేవుని యొక్క ఆలోచనలు మనుషులకు మనం చెబుతామన్న ఉద్దేశంతో మనకు మాత్రం మాటలు ఇచ్చాడు. ఈ మాటల గురించి బైబిల్లో ఒక మాట చెప్తున్నాడు. నోట్లో నుంచి వస్తున్న మాటల గురించి బైబిల్లో మాట చెప్తున్నాడు దేవుడు. ప్రసంగి గ్రంథం అందరూ తీసుకొని ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. ఇది ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం ముందు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము
రెండో వచనం చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నీ నోటిని కాచుకొనుము. చూసారా ఎంత మంచి మాట అండి ఇది. మళ్ళీ చదువుతాను చూడండి. నువ్వు దేవుడి సన్నిధిలో ఉంటావు కదా, నువ్వు దేవుడి సన్నిధికి వస్తున్నావు కదా, ప్రార్థన చేయడానికో సహోదరులను కలుసుకోవడానికో నువ్వు దేవుడి సన్నిధికి వస్తున్నావు కదా. దేవుడి సన్నిధిలో ఉంటున్నప్పుడట, దేవుడి సన్నిధినట అనాలోచనగా, అంటే ఆలోచన లేకుండా ఏది నీ నోటికి వస్తే అది నువ్వు మాట్లాడవద్దు అన్నాడు. అది అనాలోచనగా పలుకుటకు, అక్కడ మీరు పట్టుకున్నారో లేదో, నీ నోటిని త్వరపడనీయకము అనలేదు, అక్కడ నీ హృదయమును త్వరపడనీయకము అని ఉంది. అలాగే ఉంది బైబిల్లో. ఇంతకీ మాట నోరు మాట్లాడుతుందా, హృదయం మాట్లాడుతుందా? బాగా ఆలోచించండి. మాట ఏది మాట్లాడుతుంది? నోరు కదా మాట్లాడుతుంది. అక్కడ దేవుడు ఏమంటున్నాడు? అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నీ నోటిని కాచుకో అని తర్వాత అన్నాడు. అంటే ఆలోచన, ఏ మాట మాట్లాడాలో ఆలోచన పుట్టించేది హృదయం. బాగా వినండి. ఏ మాట మన నోట్లో నుంచి రావాలి అన్న ఆలోచన పుట్టించేది హృదయం. ఆ ఆలోచన ప్రకారం మాట మాట్లాడేది నోరు. ఈ రెండింటికి ఒక సత్సంబంధం ఉంది, దగ్గర సంబంధం ఉంది. బాగా వినండి. ఇది చాలా లోతైన సంగతి అండి. దీని గురించి మళ్ళీ యేసుప్రభు ఎంత పెద్ద వివరణ ఇచ్చాడో చూపిస్తాను ఇప్పుడు. మళ్ళీ మన నోట్లో నుంచి వస్తున్న మాటలు అండి, చాలామంది నోరే మాట్లాడుతుంది అనుకున్నారు ఇంతకాలం. నోట్లో నుంచే మాటలు వస్తున్నాయి అనుకున్నాం ఇంతకాలం. కాదట. నీవు అనాలోచనగా మాట్లాడుతున్నావు అంటే నీ హృదయంలో ఏదో తప్పు ఉంది, నీ హృదయం సరిగా ఆలోచించటం లేదు, నీ హృదయం సెట్ అవ్వలేదు సరిగా. అందుకే నోట్లో నుంచి ఏ మాట పడితే మాట వచ్చేస్తుంది. అలా రాకూడదు. ఆ కిందకి వెళ్ళేసరికి అంటాడు, 2వ వచనం మళ్ళీ చదువుతున్నాను చూడండి. నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఏమంటే చాలాసార్లు చదివారు కదా, ఇది ఎప్పుడైనా అర్థమైందా మీకు? ఇక్కడ అంటున్నాడు ఆయన, నీ మాటలు చాలా లిమిట్లో ఉండాలి, కొద్దిగానే ఉండాలని చెప్పి నిజంగా తర్వాత మాట ఏదో సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉంటుంది. అది ఏమని? ఆయన ఆకాశమందు ఉన్నాడు, నువ్వెక్కడున్నావు? భూమి మీద ఉన్నావు, కనుక నీ మాటలు ఎలా ఉండాలట? కొద్దిగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? దేవుడు ఆకాశంలో ఉన్నాడు, ఆయన కాలు ఎక్కడుంది? భూమి మీద ఉంది. నువ్వెక్కడున్నావు? కాలు కింద ఉన్నావు. అంతేనా? ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తాడు? ఓ తొక్కుతాడు అనమాట. అదే అక్కడ మాట్లాడుతున్నాడు. నీ ఎటుబడితే అటు మాట్లాడేమంటే ఒక తొక్కుతాను నిన్ను. దేవుడితో ఎక్కువ మాట్లాడకండి, అంతేనది అర్థం. ఆయన ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కనుక నీ మాటలు ఎలా ఉండాలట? కొద్దిగా, లిమిట్గా. దేవుడు తొక్కుతాడండి. తొక్కితే జీవితం అస్తవ్యస్తం అయిపోయి, అల్లకల్లోలం అయిపోయి, ఎటు మార్గం కనబడక జీవితం అంతా సర్వనాశనం అవుతుంది. దేవుడు తొక్కడం అంటే నలిపేస్తాడని కాదు, క్రైన్ కింద వేసి చూపిస్తాను. ఇప్పుడు ముందుకెళ్ళేసరికి బోల్డ్ మాటలు ఉన్నాయి, వినండి, జాగ్రత్తగా ఆలోచించండి. నేను చెప్పే ప్రతి మాట ఆలోచించండి. వాక్యం ఇది, వాక్యం. ఆ వాక్యానికి భిన్నంగా ఎవరి హృదయం ఉన్నా నీ హృదయాన్ని సరి చేసుకోవలసిందే. పూటకొక మాట, గంటకొక మాట మాట్లాడతానంటే దేవుడు ఒప్పుకోడు. హృదయంతో ఆలోచించి మాట్లాడాలి. హృదయంలో నుంచి చక్కగా వాక్యాన్ని నింపుకొని ఆ వాక్య ప్రకారం ఈ మాట కరెక్టా కాదా అని ఆలోచించుకొని మాట్లాడుకోవాలి. నీ ఇష్ట ప్రకారం నీ నోటికి వచ్చింది ఏదైతే అది మాట్లాడతాను అంటే, ఇదిగో నేను చాలా సీరియస్గా తీసుకుంటాను, నువ్వు నా కాళ్ళ దగ్గర ఉన్న జాగ్రత్త అంటున్నాడు. ఏంటి దేవుడు ఇంతకీ మాట విషయంలో ఇంత సీరియస్గా ఎందుకుంటున్నాడు? దేవుడు మాటల విషయంలో ఇంత సీరియస్గా దేవుడు ఎందుకుంటున్నాడు అంటే, దీని అసలు విషయం అండి యేసుప్రభు చెప్పాడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయానికి రండి. ఇదే మాట సేమ్ మళ్ళీ యేసుప్రభు చెప్తాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34, 35, 36. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34, 35, 36. 34.
సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు. చూసారా, సర్ప సంతానమా మీరు చెడ్డవారయ్యుండి అన్నాడు. చూసారా, మీరు మంచి మాటలు ఎలాగూ పలుకగలరు, హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. అండర్లైన్ చేయండి ఇది. ఇందాక ఇదే ప్రసంగి గ్రంథంలో చెప్తున్నాడు కదా ఆయన, ఏమని? అనాలోచనగా పలుకుట నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము అన్నాడు. అంటే నోటికి అసలు కేంద్రం, నోట్లో నుంచి మాటలు రావడానికి అసలు స్విచ్ ఎక్కడ ఉంది చెప్పండి? స్విచ్ ఏది ఇప్పుడు? హృదయం అట. అంతే కదండి. ఎదురుగుండా ఒక వ్యక్తి వచ్చాడండి. ఆ వ్యక్తిని చూడగానే నీ హృదయం నీకు చెప్తుంది ఏమని? వందనాలు చెప్పు అన్నదనుకోండి, నువ్వు వందనాలు చెప్తావు. వీడికి నాకు పట్టం లేదు, పక్కకి తలదించేసుకో అని చెప్పింది అనుకోండి, నువ్వు తలదించేసుకుంటావు. మీకు అర్థమైందా? అంటే వాడికి వందనాలు చెప్పాలా లేదా అన్నది ఏది డిసైడ్ చేస్తుంది? నోరు కాదు. ఏది డిసైడ్ చేస్తుంది? హృదయం. వీడు మంచోడు కాదు, వీడు నీదేదో అన్నాడు, దించేయి, పక్క వెళ్ళిపో, నాకు కనపడినట్టుగా యాక్టింగ్ చేయి అంటది అది. ఆడు కనపడినట్టుగా యాక్టింగ్ చేస్తాం అన్నమాట. మనం పక్కకి పెట్టేసుకుని వాళ్ళు ఎవరు మాకు కనపడలేదని ఇటు వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు ఇందుకే మాటను డిసైడ్ చేస్తున్నది ఏది చెప్పండి? ఇప్పుడు ఇది ఎంత బాగా చెప్పాడండి యేసుప్రభు. లోకంలో సామెతలు ఉంటాయండి, ఇవన్నీ సుత్తి సామెతలు, ఇలా అన్నీ అబద్ధాలు చెప్తారు. ఏమన్నారంటే నోరు గురించి, ఆడు మనిషి మంచోడేనండి మాటలు బాగోవండి అంటారు. ఎప్పుడన్నా విన్నారా? ఆడు మనిషి మంచోడేనండి మాటలు బాగోవండి, ఆ మాటలు ఏవో కింద ఉంటాయండి. ఏమంటే మనిషి మంచోడైతే మాటలు ఎందుకు తేడాగా ఉంటాయి? నేను ఒప్పుకోండి, ఇది శుద్ధ అబద్ధం. ఇది యేసుప్రభు చెప్పాడు ఇక్కడ ఏమని? హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును. అంటే నోట్లో నుంచి చెడ్డ మాటలు వస్తున్నాయంటే ఆడు హృదయం బాగోలేదని యేసుప్రభు చెప్పేశాడు. హృదయం బాగోనోడు మంచోడేటి? మీకు అర్థమైందా? లోకంలో ఉన్న సామెతలన్నీ బూడిద సామెతలు అంటాడండి యోబు గ్రంథంలో. అన్ని మంచివని అనుకోకండి, ఏవో కొన్ని బాగుంటాయి, కొన్ని బూడిదలో పోయడానికి కూడా పనికిరావు అవి. మనిషి మంచోడట, మాటలు బాగోవట. ఇదేంటిది? యేసుప్రభు అలాగన్నాడా? చిచ్చి, ఆడు చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు, వాడు మంచి మాటలు మాట్లాడటం లేదంటే వాడు అపవాది సంబంధి. పైన చెప్పాడు కదా, వాడు చెడ్డవాడై ఉండి మంచి మాటలు ఎలాగూ పలుకగలడు. చెడ్డ మాటలు మాట్లాడుతున్నవాడు మంచివాడు కాదు అని బైబిల్ చెప్పిన తర్వాత మనిషి మంచోడేనండి మాటలు బాగోవండి, ఇదేంటిది? కనుక యేసు ప్రభుని తప్ప, యేసు ప్రభు మాటలను తప్ప ఒకటని మీరు నమ్మండి, ఎప్పుడు కూడానండి మనుషుల్ని ఎవరిని నమ్మొద్దు. మాటను బట్టి హృదయం ఉంటుంది. హృదయం మంచిదైతే మాట బాగుంటుందని యేసుప్రభు చెప్పిన తర్వాత మనిషి మంచోడే మాటలు మంచివి కదా నేను అస్సలు ఒప్పుకోను, నేను నమ్మను కూడా. నేను అది యేసుప్రభు మాట ఫైనల్. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును కదా అన్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు జాగ్రత్తగా వినాలే. ఇంతకీ హృదయం సరిగా లేకపోతే నోరు ఏది పడితే అది మాట్లాడేస్తుంది అంటే దేవుడు ఎంత సీరియస్ అవుతున్నాడు ఇక్కడ అంటే, కింద చదువుదాం ఇప్పుడు 35. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. 36. నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పాలి. అండర్లైన్ చేయండి. లెక్క చెప్పాలి. లెక్క చెప్పాలి. దేనికి లెక్కలు చెప్పాలి? మనం మాట్లాడే దేవుడికి పనికిరాని మాట గురించి, ఏ సహోదరుడికి పనికిరాని మాట గురించి మనం మాట్లాడిస్తే నోట్లోంచి అది డెలివరీ అయిపోతే, వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత మాట వెనక్కి తీసుకోగలుగుతామా? అప్పుడప్పుడు లోకంలో ఒక సామెత పెడతారు, ఒరే కాలు జారినా తీసుకోవచ్చు కానీ మాట జారితే తీసుకోలేరట. నిజమే. ఇది కొంచెం ఏదో దగ్గరగా అనిపిస్తుంది బైబిల్కి. మాట జారితే ఇంక తీసుకోవడానికి కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఇక్కడ యేసుప్రభు చెప్పేశాడు, నీ నోట్లో నుంచి ఆ మాట డెలివరీ అయిన వెంటనే కౌంట్లోకి వెళ్ళిపోయింది. అది ఏ కౌంట్లోకి వెళ్ళింది? ఎవరెక్కడ కౌంట్ చేసింది? ఎవరెక్కడ లెక్క పెడుతున్నది? దేవుడు యేసుక్రీస్తుల వారు లెక్క పెడుతున్నారు. ఇక్కడ వరకు పర్లేదండి. ఇక్కడ వరకు నేను బాగానే చాలా రోజులు ఆలోచించాను, వచ్చినాను. ఇక్కడ వరకు పర్వాలేదు. నువ్వేదో మాటలు మాడేసావు, లెక్క పెట్టేస్తున్నాడు దేవుడు, లెక్క పెట్టేస్తున్నాడు. ఓ చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు, లెక్క పెడుతున్నాడు. విషయం ఏంటి తెలుసా? లెక్కలు ఎందుకు పెడతాడు? ఇంతకీ లెక్కలు ఎందుకు పెడతాడు? అప్పుడప్పుడు చూడండి, ఎవరైనా మన ఇంట్లో సామాన్లు అట్టుకెళ్తుంటే మనం లెక్క పెట్టిస్తాం. ఎందుకు లెక్క పెడుతున్నారు? తిరిగి అట్టుకెళ్ళిన సామాన్లని క్షేమంగా పట్టుకుని రండి. లెక్క అడగడానికే కదా లెక్క పెడుతున్నారు. ఇప్పుడు మాటలన్నీ దేవుడు లెక్క పెడుతున్నాడు అంటే
మాట్లాడిన ప్రతి మాటకు లెక్క అడుగుతాడా? అడుగుతాడు. అడిగేది పోనీ ఎక్కడ అడుగుతాడు? పర్సనల్గా పిలిచి, బాబు ఇటు తిమోతి ఇటు రా నాయన, ఏటా రోజు అలా తప్పుడు మాట మాట్లాడేవని తిమోతానని పర్సనల్గా అడగడట. ఎక్కడ అడుగుతాడు? ఎప్పుడు అడుగుతాడు తెలుసా? ఇక్కడే భయం పట్టుకోవాలి అందరికీ. ఇక్కడే ఏమంటే నిజంగా నువ్వు నోట్లో నుంచి వచ్చిన డెలివరీ అయిన మాట నువ్వు మర్చిపోయావేమో, నువ్వు వదిలేసావేమో. డెలివరీ అయిన మాట ఆయన కౌంట్ చేసి రాసి పెట్టాడు. దీనికి లెక్క ఎప్పుడు అడుగుతాడు తెలుసండి? ఎక్కడ అడుగుతాడు తెలుసా? చదువుదాం. 36 వచనం చాలా జాగ్రత్తగా చదవండి. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చియు విమర్శ దినమున, ఇది అండర్లైన్ చేయండి, టైం చెప్పాడు. ఎప్పుడట? విమర్శ దినమున. ఎక్కడ జరుగుతుంది విమర్శ? ఎప్పుడు జరుగుతుంది విమర్శ? మనం మాట్లాడేసాం, ఏముందలే అని చచ్చిపోయాం, సమాధిలో పడుకుంది శరీరం, ఆత్మ వెళ్ళిపోయామో పరదేశంలోనో పాతాళంలోనో ఉంది. ఇప్పుడు విమర్శ దినం యేసుక్రీస్తుల వారి 2వ రాకడలో అంత్య తీర్పు అది. ఆ తీర్పు రోజున ఏం జరుగుతుందంటే, మృతులు అందరూ కూడా యేసుప్రభు ముందు నిలబడాలి. ఇటు మంచి వాళ్ళు నిలబడతారు, ఇటు చెడ్డ వాళ్ళు నిలబడతారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆశీర్వదింపబడిన వారు, శపింపబడిన వారు. కుడివైపున వాళ్ళు ఆశీర్వదింపబడ్డారట, ఎడమవైపున ఉన్న వాళ్ళు శపింపబడ్డారట. వీళ్ళందరూ యేసుప్రభు ముందు నిలబడతారు. అదే విమర్శ దినం, తీర్పు దినం. ఆ దినాన్ని ఏం జరుగుతుందంటే, ఒకళ్ళు పట్టుకొచ్చిన తర్వాత ఇతడు ఏం మాటలు మాట్లాడాడో మొత్తం ఇతను ఆడియో క్యాసెట్లన్నీ ప్లే చేయండి అంటాడు. ఎక్కడా? మృతులందరి ముందు, మనుషులందరి ముందు సింహాసనం మీద కూర్చుని యేసుక్రీస్తుల వారు నువ్వు మాట్లాడిన మాటలు ప్లే చేస్తున్నాడు. అందరూ వింటున్నారు. ఎలాగుంది చూడండి ఇప్పుడు సీను. ఒకసారి ఊహించుకోండి. రహస్యంగా బాత్రూంలో తిట్టుకున్న తిట్లన్నీ కూడా అక్కడ ప్లే అవుతున్నాయి. ఎవరికి తెలియకుండా ఫోన్లో పక్కకి వెళ్ళిపోయి ఆడిన బూతులన్నీ కూడా ఇక్కడ ప్లే అవుతున్నాయి. ఎక్కడ ప్లే అవుతున్నాయి ఇంతకీ ఇవన్నీ? అక్కడే యేసుప్రభు ఉన్నాడు, అక్కడే దూతలు ఉన్నాయి, అక్కడే చచ్చిపోయిన వాళ్ళందరూ, అక్కడే నీతిమంతులు ఉన్నారు, అబ్రహాము, దావీదు, నువ్వు అంటున్న యేసుప్రభు అందరూ అక్కడే ఉన్నారు. అక్కడ నీ భూత పురాణం అంతా ప్లే అవుతుంది అనుకోండి, ఎలాగుంటుంది? తాడుంటే ఊరేసుకొని చచ్చిపోదాం అనిపించదు అక్కడ అందరూ ఏంటుంటే. షేమ్ అయిపోవండి అందరి ముందు. నిజంగానండి చాలా భయంకరమైన వచనం అది, భయాన్ని పుట్టించే వచనం అది. విమర్శ దినమున నువ్వేవైతే మాటలు మాట్లాడావో అవన్నీ లెక్కలు కట్టి రికార్డింగ్ చేసి ప్లే చేసి రికార్డింగ్ చేసి దాచిపెట్టాను. విమర్శ దినమున వీటన్నిటికీ నీకు లెక్క చెప్పమని అవన్నీ ప్లే చేస్తానన్నాడు. ఎంత దారుణం చూసారా? మన చేసిన క్రియలు వీడియోలు ప్లే అవుతూ ఉంటాయి, మన ఆడియోలు ప్లే అవుతూ ఉంటాయి, మన మాటలు ప్లే అవుతూ ఉంటాయి. ఏం మాట్లాడుతున్నాం, ఎలా బ్రతుకుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏదైతే చెయ్యాలని దేవుడు కోరుకున్నాడు మనం ఏం చేస్తున్నాం, క్రియలు మాటలు అన్నీ రికార్డ్ అయిపోయి అందరి ముందు ప్లే అవుతూ ఉంటే. అందుకే అంటున్నాడు, 60-70 ఏళ్ళ నీ జీవితంలో నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడుకు. నీ నోటిని ఏం చేసుకోమన్నాడు? కాచుకో. నోటిని కాయు. విప్పొద్దు దాన్ని ఎక్కువగా. విప్పావంటే దేవుడికి ఏదోటి జరగాలి, విప్పావంటే ఒక సహోదరుడు బలపడాలి, విప్పావు అంటే సంఘానికి క్షేమం కలిగించే మాట ఏదో నీ నోట్లోంచి రావాలి. అది ఎంత బారాసాడు చూసారా? ఇప్పుడు అక్కడికి వద్దాం. ఎక్కడ? ప్రసంగి గ్రంథంలో నీ నోటిని కాచుకున్నాడు కదా. ఎందుకు కాచుకోమంటున్నాడో దేవుడు బాగా చెప్తాడు వివరంగా. దేవుడు చెప్పినట్టుగానండి, దేవుడు కౌన్సిలింగ్ ఇచ్చినంతగా లోకంలో ఎవ్వడు చెప్పలేడు, ఎవ్వడు మాట్లాడలేడండి. నీ నోటిని కాచుకో అంటున్నాడు. ఎందుకో తెలుసండి? ఒక పక్క నీ నోటిని కాచుకోకపోతే నీకొక ప్రమాదం ఉంది, అది చెప్తాడు ఇప్పుడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం చదువుదాం చూడండి, కింద 6వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. నీ దేహమును శిక్షకు లోబరుచునంత పని నీ నోటి వలన జరగనీయకుము. ఏదో చెప్పాడు ఇక్కడ, బాగా ఆలోచించాలి. దేవుడు మాటలు కదా ఇవి. నీ దేహమునకు శిక్ష, దేహానికి శిక్ష పడేటంత, నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకుము. అంటే నోట్లో నుంచి వచ్చే మాటల వలన దేహానికి శిక్ష పడుతుందట. అర్థమైందా లేదా? పోనీ దేవుడిది అర్థం అవ్వదు, భూమి మీద జరుగుతుందని చెప్తాను, బాగా వినండి. నా జీవితంలో జరిగిందో చెప్తాను. హైవేలో కారు తోలుకుంటూ వెళ్తున్నాను నేను ఇలాగా. మీరు విజయవాడ హైవే తెలుసు కదండి మీకు. మన హైదరాబాద్ రింగ్ రోడ్ ఎక్కి ఎల్బీ నగర్ దాటేసామంటే ఇక అంతా అది ఏంటంటే అది హైవే, చక్కగా వెళ్ళొచ్చు.
హైవేలో రూల్ ఏంటంటే 2 లైన్లు ఉంటాయి ఇలాగా హైవేలో. ఏమండి కొంచెం తక్కువ స్పీడ్లో వెళ్తున్నవారు ఆ డివైడర్కి పక్కనే అలా నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎవడైనా వెనకాల స్పీడ్గా వెళ్ళాలంటే ఆ వాడిని ఓవర్టేక్ చేసుకుని ముందే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది రూలు, హైవే రూలు. నేను కారు వేసుకుని అలా వెళ్తాను, మనం నెమ్మదిగా వెళ్తాం కదా, స్పీడు మనకి భయం కదా, నెమ్మదిగా దేవుడి పని మీద వెళ్తున్నాం, క్షేమంగా అలా నెమ్మదిగా వెళ్తుంటే వెనకాల ఒకటి వచ్చాడు కారు వేసుకుని హార్న్ కొడతా ఉన్నాడు. హార్న్ కొడతా ఉంటే మనం పక్కకు ఉన్నాం కదా, వెళ్ళిపోతాడు కదా, నేను సైడ్ ఇవ్వట్లేదు. హార్న్ కొడుతున్నాడు, ఇరిటేట్ చేస్తున్నాడు వెనకాలే ఉండి. వీడెవడ సైకోలాగా ఉన్నాడు, మనకెందుకు తలపోవడానికి నేను అలా పక్క జరిగాను. వాడు నన్ను ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోయాడండి. ఒక్కొక్కడు ఒక్కో టైప్లో ఉంటారు కదా, మనకెందుకు గోల, వదిలేసాను నేను, అలా వెళ్ళిపోయిన తర్వాత నేను వెనకాల వెళ్తున్నాను. అలాగే వెళ్తుంటే ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ స్లో అయిపోయాడు. ముందు ఇంకో బండి అడ్డు వచ్చింది సేమ్ నాకులాగే. అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ హార్న్ కొడుతున్నాడు, కిక్ అలా హార్న్ కొడుతున్నాడు. ఆడు ఏమంటే అందరూ మనలాగా పాజిటివ్గా ఆలోచిస్తారా? వాడెవడో వీడికంటే డబల్ సైకో. నువ్వు హార్న్ కొడితే నేను ఎందుకు సైడ్ ఇస్తాను అని అలాగే పెట్టి కూర్చున్నాడు. వీడు వెనక హార్న్ కొడతానే ఉన్నాడు. అది అలా చూస్తూ ఉన్నా మన బండి కూడా పక్కనే వెళ్తుంది. కొద్దిసేపటికి ఏం చేశారంటే వాడు ఇవ్వట్లేదు సైడు. వీడు హార్న్ కొట్టి వీడికి విసుకొచ్చి అప్పుడు ఇలా పక్కకి తీసుకుని, తెలుసు కదండి హైవే ఇలా తీసుకుంటారు, క్రాస్ ఇలా తీసుకుని విండో దించి వాడిని ఏదో తిట్టాడు. తిట్టగానే వాడికి కోపం వచ్చింది అవతలోడికి. విండో ఎక్కించుకున్నాడు, తిట్టేసి వెళ్ళిపోతున్నాడు. వీడు వెనకాల ఊరుకోలేదండి, వెనకాల తరిమాడు, వెంటాడాడు. ఏం జరుగుతుందో నేను స్పీడ్కి వెళ్ళాను, ఎదురు ఏమవుతుందని. ఏం చేస్తారు, ఏం జరుగుతుందో తెలియాలి కదా. నేను వెనకాల వెళ్ళిపోయేసరికి వాడండి వీడు ఇలా పక్కన వెళ్తున్నాడు, పక్కగా సైడ్కి వచ్చాడు, కారు ఇలా అడ్డు పెట్టేశాడు. వాడు కారుకి అడ్డు పెట్టేయంగానే వీడు మంచి స్పీడ్లో ఉన్నాడు, తొందరలో అలా బోర్డర్ దిగిపోయింది వాడు కారు. అంతేనండి, కిందకి దిగాడు. అవతల ముందు తిట్టించుకున్నవాడు అంతే అలా ఫోర్స్గా దిగాడు, వెనక్కి వచ్చాడు. వీడు విండోలో కూర్చున్నాడు, కిందకి దిగరా అన్నాడు. ఆడు దిగుతూనే ఉన్నాడండి. ఇలా డోర్ లాగాడు, ఇలా షర్ట్ పట్టుకుని లాక్కొచ్చి గుద్దేసరికి ముక్కు పగిలిపోయింది. ముక్కు అంత రక్తం. గుద్దుడు ఒక గుద్దుతో కాదు, మళ్ళీ గుద్దుతానే ఉన్నాడు, కొడతానే ఉన్నాడు. ముక్కు అంత రక్తం. పోనీ ఆర్లు కొట్టి ఏమన్నా బలంగా ఉన్నాడంటే నాకంటే వీక్ ఇలాగ ఉన్నాడు. ఆడు మంచి జిమ్ బాడీ వేసుకునండి, కిందకి లాగారు, నన్నే ఇరిటేట్ చేస్తామని కొట్టేసరికండి ముఖం అంత రక్తం. ఎవరితో చెప్పుకో, ఏంట్రా నీకు హైవే రూల్స్ తెలీదా, ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు? నువ్వు వెళితే వెళ్ళాలి, పోనీ నేను సైడ్ అవ్వకపోతే నువ్వు వెళ్ళిపోకపోతే వెళ్ళిపోయేవాడు సామాన్యంగా వెళ్ళిపోవాలి. నన్ను ఎందుకు తిట్టావు అదే పట్టుకున్నాడు వాడు. ఇప్పుడు ఆలోచించండి, దేహానికి శిక్ష పడడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు ముక్కు పగిలిపోవడానికి కారణం ఏంటి? నోటి మాట. అదే రాశాడు ఇప్పుడు అక్కడ. బాగా చదవండి ఇప్పుడు బైబిల్ ఎంత బాగుంటుందో. నీ దేహమును శిక్షకు లోబరుచునంత పని నీ నోటి వలన జరగనీయకుము. ఒరే, నోరు బాగుంటే పెద్దలు చెప్పారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, లేదంటే ముక్కు పగులుతుంది. అదిగా దేవుడు చెప్పాడు. అందుకే త్వరపడి నోట్లో నుంచి మాటలు ఎటుపడితే అటు రానివ్వకూడదు. విషయం తెలుసండి, పోనీ అంత గొడవ జరుగుతుంటే ఎవరైనా ఈ దెబ్బలు కొట్టినోడికి సపోర్ట్ చేస్తున్నారంటే ఆడికి బాగా అయిందండి, నన్ను ఇరిటేట్ చేశారు అన్నాడు ఇంకొకటి వచ్చి. భలే కొట్టారండి, నేను కొట్టాలనుకున్నాను, కొట్టలేకపోయినా మీరు కొట్టేశారండి. కొంచెం పెద్ద మనుషులు పోలేండి, ఏదో జరిగిందని ఆడు ముక్కుకి ఇలాగా కచ్చి పెట్టుకుని ఆడి కారులో ఆడిల్లాడు, ఈడి కారులో వీడెళ్ళాడు. హైవేలో గొడవ కారణం నోటి దురుసు కదండి, నోటి దురుసు. కనుక నోరు చాలా చెడ్డ చేస్తుంది. ఆ కిందకి వెళ్ళేసరికి ఒక మంచి మాట చెప్తాడు చూడండి, 6వ వచనం చదివారు కదా. నీ దేహమునకు శిక్ష లోబరుచున్నంత పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరిగనని దూత ఎదుట చెప్పొద్దు. ఇది అండర్లైన్ చేసుకోండి. దీన్నే అబద్ధం అంటాడండి దేవుడు. మాట మాట్లాడేసిన తర్వాత ఏమనకూడదట? పొరపాటు జరిగేదో అలాగా అనేసానండి. అలా అంటే నీ దూత ఒప్పుకుంటాడేమో, నీ ఎదుటికుండా ఉన్నవాడు ఒప్పుకుంటాడేమో, కానీ నేను ఒప్పుకోను. దేవుడిని బాగా పట్టుకోండి, దేవుడు మనసు పట్టుకోండి. ఇక్కడ నువ్వు మాట్లాడేటప్పుడే ఆలోచించి మాట్లాడు, అనాలోచనగా మాట్లాడొద్దు అన్నాడు. ఆలోచన లేకుండా ఏది పడితే అది మాట్లాడేసి, నేను ఏదో అప్పుడు అలా కోపంలో మాట్లాడేసానండి, లేదంటే నేను ఏదో పొరపాటు మాట్లాడేసానండి, అలా మాట్లాడితే నేను ఒప్పుకోను. దేవుడు ఇక్కడ నోరిచ్చింది ఏది పడితే అది మాట్లాడడానికి కాదు, నోరిచ్చింది ఎలా పడితే అలా మాట్లాడడానికి కాదు, నోరిచ్చింది నాకు నచ్చింది మాట్లాడడానికి కాదు. చాలామంది ఏమంటారంటే, కొంచెం మాటలు బాగోలేదండి సరి చేసుకోండి అంటే, నా నోరు నా ఇష్టం అంటాడు. ఏమంటారు ఎక్కువ మంది?
నా నోరు నా ఇష్టం కదండి. ఇక్కడ చిన్న ఆపరేషన్ చేస్తాను నేను. ఏంటి ఆపరేషన్ అంటే, నా నోరు నా ఇష్టం అంటారు కదా. వాళ్ళందరూ పడుకున్నప్పుడు రాత్రిపూట దేవుడు వచ్చి, ఒరే నీ నోరు నీ ఇష్టం అన్నావు కదా, నోరు నాది అని నాలుకలు కట్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు అనుకోండి. తెల్లారేసరికి నా నోరు నా ఇష్టం అనడానికి నాలుగులోంచి వాయిస్ వస్తుందా? బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బే. ఇంకా నా ఇష్టం అన్నావు కదా, నా నోటిని నా ఇష్టం అని నీ కొరకు ఎలా వాడుకుంటావు, నాలుగు కట్ చేసాడు దేవుడు. చూడండి ఎంత దారుణం. దేవుడు తల్లి గర్భంలో నీ పెదాలు నీ నోరు కలిసి మాట్లాడాలని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి, ఆ మాట మళ్ళా స్పష్టంగా రావడానికి పళ్ళు కూడా ఉపయోగపడతాయి. మీకు తెలుసో లేదో, పళ్ళు ఊడిపోయిన వాళ్ళు మాట ఎలా పోతాయి చెప్పండి? తుస్సని గాలి వెళ్ళిపోతూ ఉంటుంది మధ్యలోంచి. అంటే మాట రావాలంటే సరైన నాలుక ఉండాలి, సరైన పెదవులు ఉండాలి, సరైన పళ్ళు ఉండాలి. ఇంత వ్యవస్థను దేవుడు సెట్ చేస్తే తల్లి గర్భంలో నా ఇష్టం అంటున్నావేంటి? రోజుకో మాట మాట్లాడుతున్నావు, పూటకో మాట మాట్లాడుతున్నావు, బూతులు గొడవలు ఏంటండి ఇదంతా? ఇవన్నీ చూపిస్తాను. ఇప్పుడు బైబిల్లో చెప్పినవే, నేను సొంత మాటలు చెప్పటం లేదు. నీ నోరు జాగ్రత్త. కింద ఏమన్నాడు తెలిసి, ఇప్పుడు అక్కడ అయిపోయిన తర్వాత, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము, నీ మాట వలన దేవునికి కోపము పుట్టించి నీ వేళ నీ కష్టం ఇది అండర్లైన్ చేసుకోండి. చాలామందికి ఇది తెలియలేదండి. నువ్వు మాట్లాడే మాట వలన దేవుడికి కోపం వస్తుందట. దేవుడికి కోపం వస్తే నీ కష్టం వృధా అయిపోతుందట, నీ కష్టం వ్యర్థం అయిపోతుందట. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడండి. వాక్యం చెప్పాడు, చాలామందిని కూడగట్టాడు సంఘాన్ని. పెద్ద ఆయన కూడగట్టిన తర్వాత అండి, ఏమో కొంతకాలానికి ఏమైందో తెలియదండి, ఆయన మాటలు తూలేయటం ప్రారంభించాడు. అంటే కొంచెం పెద్దరికం అయ్యేసరికి కొంచెం బీపీ వచ్చో ఏదో రోగం వచ్చో ఇంక ఎవరు పడితే వాళ్ళ మీద కోపడుతున్నాడు. వాళ్ళందరినీ ఒకప్పుడు వాక్యం చెప్పి కట్టుకున్నది అతనే. వాక్యం చెప్పి వాళ్ళందరినీ దేవుళ్ళో నిలబెట్టింది అతనే. ఎప్పుడైతే మాటలు పాడైపోయాయో అక్కడున్న పిల్లలండి ఒక్కొక్కరుగా వెళ్ళిపోవటం ప్రారంభించారు. వాళ్ళందరూ అంటున్నారు, ఏమంటే ఆయన ఒకప్పుడులా కాదండి, ఏది పడితే అది మాట్లాడేస్తున్నాడండి, మేము ఉండలేకపోతున్నామండి అక్కడ. చూసారా? అంటే ఇప్పుడు ఏం జరిగింది? నోటి మాటల వలన దేవుడికి కోపం పుట్టించి ఆయన కష్టం అక్కడ ఏమైపోయింది? వ్యర్థపరుచుకున్నాడు. మనం చాలా కష్టపడి సంపాదిస్తున్నాం లోకంలో. మన కుటుంబం కోసమో, మన పిల్లల కోసమో, మన పోషణ కోసం మనం చాలా కష్టపడి మనం సంపాదించుకుంటున్నాం కదా. మన నోటి మాటల వలన దేవుడికి కోపం వస్తే మన కష్టం కూడా వృధా అవుతుంది, వ్యర్థం అవుతుంది. మర్చిపోకండి. ఎందుకు నా కష్టం నా చేతిలోకి రావటం లేదు, ఎందుకు నా కష్టం నేను కడుపారా తినలేకపోతున్నాను, ఎందుకు నా కష్టాన్ని నేను అనుభవించలేకపోతున్నాను అంటే ఎక్కడో మన మాటలు ఏవో తేడాగా ఉన్నాయి. ఇదే సూత్రం అండి. బైబిలే చెప్తానండి. బైబిల్ తప్ప నాకు ఏమి రాదండి. బైబిల్ మీరు బాగా ఆలోచించుకోండి. ఎక్కడో నా మాటలు తేడాగా ఉండడం వల్ల నా కష్టం వ్యర్థమైపోతుందా, వృధా అయిపోతుంది. దేవుడు చెప్పాడు కదా, ఆ మాటల వల్ల దేవుడికి కోపం వస్తుందట. ఆ కోపంలో నుంచి మన కష్టం మన చేతికి రాకుండా వృధా అయిపోతుందట. మాటల్లో ఇంత ప్రమాదం ఉందా? మాటల వలన ఇంత డ్యామేజ్ జరుగుతుందా? ఒక పక్క శరీర సంబంధమైన ఈ జీవితానికి డ్యామేజ్ జరుగుతుంది, మరో పక్క అసలైంది ప్రారంభంలో మనం చదువుకున్నది ఏంటంటే, నీ మాటల వలన, నీ నాలుక వలనే నీకు మరణమా లేదా నీకు జీవమా అన్నది నిర్ణయించబడుతుంది. ఇది యేసుప్రభువు చెప్పాడు ఇందాక అక్కడ చదువుకున్న దగ్గర. అక్కడికి రండి. ఇప్పుడు 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనం చదవండి ఇప్పుడు జాగ్రత్తగా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. 37 జాగ్రత్తగా చదవండి. అది నీ మాటలను బట్టి. చూసారా? నీతిమంతుడు పరలోకానికి ఇతడు అర్హుడు, పరదేశుకి ఇతడు అర్హుడు అని నిర్ణయిస్తున్నది ఏదట? మాటను నీతిమంతుడు అని నిర్ణయిస్తుందా? ఎంత మంచి వచనం చూడండి. యేసుప్రభువు చెప్తున్నాడు, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని నిత్యాగ్ని దండనకు, మరణానికి కూడా నువ్వు వెళ్ళిపోతావు. అటు మరణానికి నిన్ను పంపించేదైనా, ఇటు నిన్ను జీవానికి పంపించేదైనా నీ మాటే ఫైనల్. ఇప్పుడు చెప్పండి, మాటల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? మనం కష్టపడుతున్నది, ప్రయాసపడుతున్నది, దేవుడి దగ్గరికి పరుగున వస్తున్నది, ఏమంటే దేవుడి కోసం మన కష్టార్జితాన్ని ఇస్తున్నది, దేవుడి సేవ చేస్తున్నది, ఇదంతా దేవుని ఎదుట కాస్త నీతివంతులుగా కనబడి పరలోకం వెళ్ళిపోతామని కదా మన ప్రయాస అంతా, మన కష్టం అంతా.
మన పడుతున్న రాత్రింపగల నిద్రలేని రాత్రులు, మనం గడుపుతున్న నిద్రలేని రాత్రులు, ఇదంతా కూడానండి పరలోకం వెళ్ళిపోదాం, నిత్యజీవం వెళ్ళిపోదాం. ఇందుకు కదా మన కష్టం. ఈ కష్టాన్ని, ఈ శ్రమని మీరు ఎంతో జాగ్రత్తగా వ్యభిచారం చేయకుండా, దొంగతనం చేయకుండా, నేరాలు చేయకుండా, పాపాలు చేయకుండా మీ జీవితాన్ని ఎంతో భద్రంగా చక్కబెట్టుకుని దాన్ని కాపాడుకుంటున్నారు కదా. ఒక పక్క జీవితాన్ని ఏమంటే కాపాడుకుంటూ, ఒక పక్క అపవిత్రమైన పనులు చేయకుండా మీ దేహాన్ని కాపాడుకుంటూ, మరో పక్క మీ కష్టాన్ని దేవుడికి ఇస్తూ, మీ దేవుడి దగ్గరకు మీ దేహాన్ని ఇస్తూ, ఇదంతా చేస్తున్నా కూడా కేవలం మాట బాగోకపోతే పరలోకానికి మిస్ అయిపోతామట. ఎంత బాగా చెప్పాడు చూడండి దేవుడు. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, జీవితాన్ని ఎంత భద్రంగా చక్కబెట్టుకున్నామో అంతకంటే భద్రంగా మాటను చక్కబెట్టుకోవాలి. మాటలు సామెతల గ్రంథం రాసుకోండి, ఇవన్నీ జాగ్రత్తగా. 13వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం. తన నోటిని కాచుకొనివాడు తనను కాపాడుకుంటాడు. చూసారా, నోటిని కాచుకుంటే తనను కాపాడేసుకుంటాడట, తన్ను పరలోకానికి చేర్చుకుంటాడట. జస్ట్ మీరు దేన్ని కాపాడుకోవాలి ముందు అంటున్నాడు? నోరు. అవయవాలన్నీ కంట్రోల్లో ఉంటాయి. అవయవాలన్నీ ఆపాం. అవయవాలు ఏట్లతోనూ పాపం జరగకుండా మన అవయవాలకు కళ్ళు వేసుకున్నాం. కానీ నోటికి వేసామా కళ్ళు? బాగా ఆలోచించుకోండి. వ్యభిచారం వద్దు, దొంగతనం వద్దు, నేరం వద్దు, పాపం వద్దు, కళ్ళు ఆపారు, చేతులు ఆపారు, కాళ్ళు ఆపారు, ఎక్కడికి తిరగకుండా పాపపు కార్యక్రమాలకి ఇన్ని అవయవాలను కంట్రోల్లోకి తెచ్చుకున్నాం. మనం ఒక చిన్న అవయవం కదండి అది. ఏది? నాలుక. పెద్ద అవయవాలను కంట్రోల్లోకి తెచ్చుకుని పాపపు పనులకు దూరంగా ఉండిపోయిన మనం చిన్న అవయవం. ఆ అవయవంతో ఏమంటే చేయకూడనివి చేసి, మాట్లాడకూడనివి మాట్లాడి పరలోకాన్ని పోగొట్టుకుంటావట. అందుకే అంటున్నాడు, ముందు నువ్వు అర్జెంటుగా భద్రం చేసుకోవాల్సింది, కాపాడుకోవాల్సింది, కాచుకోవాల్సింది నోటిని అన్నాడు. ఏమండి 3వ వచనం చూద్దాం. తన నోరును కాచుకునేవాడు తన్ను కాపాడుకొనును, ఓర కొనక మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకుంటాడు. ఓర కొనక మాట్లాడేవాడు ఎప్పటికైనా నాశనం తెచ్చుకుంటాడు, ఎప్పటికైనా నశిస్తాడు. ఈ మాట మీరు బాగా లోతుగా ఆలోచించండి. కొంతమందిని కదిపితేనండి వాళ్ళకి పేర్లు పెట్టేస్తారు. ఏమని పేర్లు పెడతారు? మీకు తెలియదు కదా, ఆయన వస్తున్నాడు రో TV9 అన్నారు అంటే అర్థం ఏంటంటే, వచ్చాడంటే ఇంక వార్తలు ప్రారంభిస్తాడని. వార్తలు మాట్లాడటమే. నోరును కాచుకోకుండా ఏమంటే ఎక్కువ మాటలు మాట్లాడుతున్నామా? ఆ మాటల్లో ఏదో దోషం దేవుడికి కనబడుతుంది. ఎక్కడో నువ్వు తప్పుడు మాట మాట్లాడతావు, ఎక్కడో ఏదో స్లిప్ అవుతావు, దాన్ని నోట్ చేసి పెట్టేస్తాడు రికార్డ్స్లో దేవుడు. యేసుక్రీస్తుల వారు తన న్యాయపీఠం ఎదుట ఇదిగో ఇతను మాట్లాడిన తప్పుడు రికార్డు బయటికి తీయండి అంటాడు. అంతే, అయిపోయింది. చూసారా, ఇంత భద్రంగా కాపాడుకున్న జీవితం ఒక నోటి మాటతో నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నాను. చూడండి ఎంత ప్రమాదకరమైందండి మాట, ఎంత ప్రమాదకరమైంది. ఎంత భద్రంగా ఉండాలి, ఎంత తక్కువ మాట్లాడాలి, బాగా ఆలోచించుకోండి. అందుకే యాకోబు పత్రికలో అంటాడు 1:19, వినుటకు వేగిరపడువాడును మాట్లాడుటకు నిదానించువాడునై ఉండాలి అంటాడు. అంతే, వినడానికి వేగిరపడాలట, వినడానికి ముందు ఉండాలట, వినడానికి ముందుగా రావాలట, వినడానికి ఇష్టపడాలట, వినడానికి ఎక్కువగా ఆసక్తి చూపించాలట. మాట్లాడడానికి మాత్రం నిదానించి మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా, మాట్లాడితే నష్టమా, మాట్లాడితే లాభమా, మాట్లాడితే నాకు ఉపయోగమా, మాట్లాడితే ఎదురుగా ఉన్న సహోదరుడికి ఉపయోగమా, మాట్లాడితే సంఘానికి ఉపయోగమా, మాట్లాడితే యేసుప్రభుకు ఉపయోగమా, మాట్లాడితే తండ్రి దేవుడికి మహిమ వస్తుందా, మాట్లాడితే నా లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తాడా నా మాటను బట్టి. ఇన్ని కాలిక్యులేషన్స్ ఉండాలి నోట్లోంచి మాట రావాలి అంటే. ఎవరైనా ఇంత తీక్షణంగా మాటల గురించి ఎవరు ఆలోచిస్తారు? నోరుంది కదా, గలగల గలగల గలగల, ఖర్చు లేదు కదా. దేవుడు మాట్లాడితే 100 రూపాయలు ఖర్చు అయిపోతుంది అన్నారు అనుకోండి, రోజుకి 2 మాటలు కూడా మాట్లాడరేమో ఎవరు. ఎంత ఖర్చు అవుతుంది? నోట్లోంచి మాట వస్తే 100 రూపాయలు ఖర్చు అయిపోయి సెటప్ ఏదైనా పెట్టాడు అనుకోండి శరీరంలో, దేవుడు మాట్లాడతారు అప్పుడు? ఫ్రీ కదా. గలగల గలగల నోరు మాట్లాడుతుంది కదా అని మాట్లాడేమా శిక్ష తెచ్చుకుంటాం, నాశనం తెచ్చుకుంటాం. 10వ అధ్యాయం కూడా చూడండి, 10వ అధ్యాయము 19వ వచనం. 10వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఇదే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం. విస్తారమైన మాటలలో
దోషం ఉండక మానదు. ఎందుకు నోరు కాచుకో ఎక్కువ మాట్లాడొద్దు అంటున్నాడంటే, నువ్వు లాంగ్గా మాట్లాడుతున్నావు అంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట నీ మాటలలో దోషం కట్టొచ్చినట్టుగా దేవుడికి కనబడిపోతుంది. చూడండి తర్వాత మాట, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. పెదవులను అలా తక్కువ మాట్లాడుతూ మూసుకున్నవాడు ఎవరట? బుద్ధిమంతుడు. విస్తారంగా మాట్లాడే మాటల్లో ఖచ్చితంగా దోషం ఉంటుంది. ఎక్కువ మాట్లాడకండి. మాట్లాడితే దేవుడు పని గురించి మాట్లాడు, నో ప్రాబ్లం, విని ఆనందపడతాడు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గారు వారిద్దరు కూర్చుని మాట్లాడుతుంటే యెహోవా ఏమొగ్గుతాడట? చెవియొగ్గు వింటాడట. ఆయన గురించి మాట్లాడుకోవడం ఇష్టం. బాగా వినండి. మాట్లాడొద్దంటే మరీ మాట్లాడొద్దని మరి నేను మాట్లాడలేదు అనుకోండి, మీకు వాక్యం ఎక్కడవుతుంది? మాట్లాడొద్దంటే ఏమి మాట్లాడొద్దని? దేవునికి సంబంధం లేనివేమీ మాట్లాడకండి. దైవ కార్యక్రమాలకి సంబంధం లేనివేమీ మాట్లాడకండి. సహోదరుల గురించి చెడ్డగా మాట్లాడకండి. సహోదరుల గురించి తప్పుడుగా మాట్లాడకండి. అవి దేవుడికి ఇష్టం ఉండవు. దేవుడి గురించి, దేవుడి పని గురించి గంటల తరబడి మాట్లాడి, నో ప్రాబ్లం. అవి చెవియొగ్గు వింటాడు దేవుడు. అబ్బా, నా పిల్లడు నాకు పని గురించి ఎంత బాగా మాట్లాడుకుంటున్నారంటే నా ఆనందపడతాడు. వాటి విషయంలో సంతోషపడతా అన్నాడు. ఒక వ్యక్తిని మార్చడానికి ఎక్కువసేపు ఫోన్ చేసి మాట్లాడి దేవుడి గురించి చెప్తున్నారు, ఫోన్లో వాక్యం చెప్తున్నారు, నో ప్రాబ్లం. దేవుడు వెంటాడు, ఆనందపడతాడు. భలే చెప్తున్నాడు నా గురించి, భలే అతను నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, అతను దేవుళ్ళలోనికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు అని ఆ మాటలను బట్టి సంతోషిస్తాడు. విస్తారంగా మాట్లాడొద్దు అంటే లోక సంబంధమైనవి, ఈ శరీరానికి సంబంధించినవి, నీ పర్సనల్ సంగతులు ఉంటాయి కదా, అవి ఎక్కువ మాట్లాడకండి. అవి 11వ అధ్యాయాన్ని కూడా రండి. 11వ అధ్యాయము 9వ వచనం చూడండి. 11:9. ఇంతకీ ఇలా ఎక్కువ మాట్లాడే వాళ్ళని ఏమంటున్నాడు చూడండి దేవుడు. 11వ అధ్యాయం 9వ వచనం, భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువానికి నాశనం తెప్పించును, అందుకు మాట్లాడొద్దు అన్నాడు. భక్తిహీనుడు మాట్లాడితే, దేవుడు భయము, దేవుడు భక్తి హృదయంలో లేనివాడు మాట్లాడితే ఏది పడితే అది మాట్లాడేస్తాడు. దాని వలన అవతల వాడికి ఏమొస్తుందట? నాశనం. ఒరే, నువ్వు పొరుగువాడిని ప్రేమించు అని దేవుడు చెప్తే వీడు మాటలతో పొరుగువానికి ఏమొస్తుందట? నాశనం. అందుకే వద్దు, మాట్లాడొద్దు. భక్తిహీనుడు తన నోటి మాటల చేత తన పొరుగువానికి నాశనం తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. ఇది పట్టుకోవాలి మీరు కిందదే. తెలివి చేత నీతిమంతులు తప్పించుకుంటారు అంటే అర్థం ఏంటంటే, నీతిమంతుడు బాగా వాక్యం తెలిసిన వాడు ఏమన్నా ఎక్కువగా మాట్లాడండి, తక్కువే మాట్లాడతాడు. అవసరమైనవే మాట్లాడతాడు, దేవుడికి పనికొచ్చేవే మాట్లాడతాడు, అవతలవాడు నిలబడేవే మాట్లాడతాడు. సహజంగా మా మీద ఒక కంప్లైంట్ ఉంటుంది, నా మీద అది ఎక్కువ ఉంటుంది. సీనని ఎవరితోనే మాట్లాడు. చాలామంది చెప్పుకుంటారట. ఎందుకు మాట్లాడినో తెలుసా? వాక్యం చూడండి. విషయం ఏంటనుకుంటారు? సీనని ఎక్కువగా మాట్లాడని బయట చెప్తారు. వాక్యం చెప్పేటప్పుడు మాత్రం ఎంతసేపు మాట్లాడతాను నేను. ప్రసంగాలు మాత్రం పెద్దది చెప్తాడండి. ఏది అవసరమో అది పెద్దది చెప్తున్నాను, ఏది అవసరం లేదో అది చిన్నది చెప్తున్నాను. వాక్యాన్ని పాటిస్తున్నాను నేను. ఎక్కువ మాట్లాడిన ఎవరితోనూ ఎక్కువ మాట్లాడను. అవసరాన్ని బట్టి, అక్కడున్న పరిస్థితిని బట్టి చాలు 4 మాటలు పరిస్థితిని చక్కబెట్టేవి, అంతే. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి, బాగున్నారా, ఎక్కడ తిరుగుతున్నారు, ఏం తిరుగుతున్నారు, ఏ కూర వండారు, కూరకి మరి కోడి తెచ్చుకున్నారా, దాని కాళ్ళు బాగున్నాయా, రెక్కలు ఎలాగున్నాయి, దాని తొక్కలు ఎలాగున్నాయి, ఇవన్నీ అడగనండి నేను. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి సంతోషాలు వాళ్ళవి. దైవపరమైనవి మాత్రమే నేను అడుగుతాను. సంఘానికి సరిగా రావటం లేదా, సంఘం పనిలో సరిగా ఉండటం లేదా, ఏమన్నా ఆత్మీయంగా ఏమన్నా వెనకబడిపోతున్నారా తెలిసిపోద్ది నాకు. అప్పుడు మాత్రమే ఆ విషయాలు మాత్రమే హెచ్చరిస్తాను, ఆ విషయం మాత్రమే అడుగుతాను, అంతే. దట్స్ ఇట్. మిగతావన్నీ మీ ఇష్టం అండి. మీరు తెలియని వారు కాదు కదా, చిన్నవారు కాదు కదా, ఇప్పుడు వచ్చి ఏదో దేవుళ్ళో నిలబడిన వాళ్ళు కాదు కదా. కొన్ని సంవత్సరాలుగా దేవుళ్ళో ఉంటూ, వాక్యం వింటూ, బైబిల్ చదువుతూ, ఎన్నో వేల ప్రసంగాలు విని ఎన్నో పనులు చేసిన మీకు మీ పర్సనల్ జీవితాల గురించి గైడెన్స్ ఇవ్వాలన్నంత చిన్నవాళ్ళు మీరు కాదు అని నేను భావించి మాట్లాడను. కాదు, మా పర్సనల్ జీవితం కూడా మేము సెట్ చేసుకోలేకపోతున్నాం, మీరు మాట్లాడంటే అప్పుడు వస్తాను. చాయిస్ ఈజ్ యువర్స్. మా పర్సనల్ జీవితం కూడా మేము ఇంత వాకింగ్ కూడా విని కూడా మాకు సెట్ అవ్వట్లేదండి, మేము వాక్య ప్రకారం సెట్ చేసుకోలేకపోతున్నాం, నడవలేకపోతున్నాం అంటే అప్పుడు మాట్లాడతాను, అంతే. వాక్యాన్ని బట్టి మన జీవితంలో జరుగుతున్న తప్పు మనకు తెలీదా? వాక్యాన్ని బట్టి మనం దేవుడికి విరుద్ధంగా ఎలా బ్రతుకుతున్నాం మనకు తెలీదా? వాక్యం వింటున్నప్పుడు దేవుడు లోపల ఉన్న ఆత్మ ప్రేరణ, పరిశుద్ధ ఆత్మ ప్రేరణతో నువ్వు తప్పు అని చెప్తున్నప్పుడు నువ్వు దాన్ని పట్టించుకోకపోతే, ఆ మనస్సాక్షి నీకు ఇస్తున్న గైడెన్స్ నువ్వు తీసుకోలేకపోతే,
నా మాటలు వింటావన్న నమ్మకం నాకు లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణను, వాక్య ప్రేరణను పట్టించుకొని మారనివాడు, తిరగనివాడు నా మాటలకి మారుతాడు, నా మాటలకు తిరుగుతాడు అన్న నమ్మకం నాకు లేదు. ఆఫ్టర్ ఆల్ మనిషినండి నేను, ఆఫ్టర్ ఆల్ మనిషిని. అది దైవ వాక్యం, దైవ ప్రేరణ నీ లోపల ఉన్నది. పరిశుద్ధాత్మ మహాశక్తిని ప్రేరేపిస్తుంది లోపలుండి. వాటినే పట్టించుకోకపోతే, వాటికే నువ్వు సరిగా లోబడకపోతే నా మాటగా. అందుకే అంటాడు నీతిమంతుడు, కింద ఏమన్నాడు తర్వాత మాట, నీతిమంతులు తెలివి చేత ఎక్కువ మాటలు మాట్లాడకుండా తక్కువ మాటలతో దేవుడి దృష్టిలో నేరస్తుడిగా మిగలకుండా, దేవుడి దృష్టిలో చెడ్డవాడిగా పడిపోకుండా తన నోటిని కాచుకొని తప్పించుకుంటారు అన్నాడు. మాట ఎంత ప్రమాదమో తెలుసండి. నిజంగానండి, బైబిల్ ఆలోచిస్తుంటే ఈ సమాజంలో జరుగుతున్నవన్నీ కూడా రాస్తారండి బైబిల్లో. మాట ఎంత ప్రమాదమో తెలుసండి. కీర్తనల గ్రంథానికి రండి. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 9వ వచనం అందరు తీయండి. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయము 9వ వచనం. ఆకాశము తట్టు వారు ముఖమును ఎత్తుదురు, వారి నాలుక భూ సంచారము చేయును. ఇదేంటండి ఇది? మీరు ఇప్పుడు చెప్తాను చూడాలి, వినాలి జాగ్రత్తగా. నాలుక ఏం చేస్తుందట? మొత్తం కాలనీలో ఆ చివరికి వెళ్ళి చివరికి వచ్చేస్తుందట. కుక్కడపల్లికి వెళ్ళి, అమీర్పేటకి వెళ్ళి, కోటికి వెళ్ళి చివరికి వచ్చేస్తుంది మళ్ళీ మియాపూర్కి. నాలుక భూ సంచారము చేయును అంటే భూమి మీద ఉన్న సంగతులన్నీ దానికే కావాలి, పనికిరానివి దానికే కావాలి, పనికొచ్చేవి దానికే కావాలి, అవతలోడివి దానికే కావాలి, యువతలోడివి దీనికే కావాలి, వాడివి దీనికే కావాలి. నాలుక ఏం చేస్తుందట? భూమి మీద సంచారం చేస్తుందట. గ్రామాల్లో ఏం జరుగుతుందో చెప్తానండి. ఇప్పుడు ఇంటి ముందు కూర్చుని ఉంటుంది, అలాగేదో లారీ చివరింటికి ఒక 30-40 ఇల్లులు ఉన్న అవతరింటికి ఒక లారీ వెళ్ళింది, ఒక కారు వెళ్ళింది, మళ్ళీ తిరిగి అలాగే వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోతున్నప్పుడు ఈవిడ ఏం మాట్లాడుతుంది తెలుసండి? ఎదురుగున్న ఆవిడని పిలుస్తుంది, అక్క వాళ్ళ ఇంటికి కారు వెళ్ళిందంటావు. ఎందుకు వెళ్ళిందంటావు? గ్రామాల్లో జరిగేవి ఇవే కదా. ఇప్పుడు వాళ్ళ ఇంటికి కారు వెళ్తే ఈవిడికి పని ఏంటి చెప్పండి? అసలు ఈవిడికి ఏమైనా సంబంధం ఉందా ఆ విషయంలో? ఆ మ్యాటర్లో సంబంధం లేదు. ఇప్పుడు చూడండి, జాగ్రత్త జరిగి చెప్తాను నేను. ఆవిడతో ఈవిడ మొత్తం మీద డిస్కషన్ పెడుతుంది, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంది, ఆ పక్కింటి ఆవిడ వింటుంది. వింటదా? ఊరికే కార్లు వచ్చేస్తున్నాయి, ఊరికే బండ్లు వచ్చేస్తున్నాయి, ఏటో మరి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో, పొరపాటున వ్యభిచారం జరిగిపోతుందేమో, తప్పు జరిగిపోతుందో ఏటో మరి, అన్నీ వాళ్ళ ఇంటికి వస్తాయి, మన ఇంటికి ఏమి రావు అన్నది ఈవిడ. పక్కింటి ఆవిడ అన్నది. ఈవిడ తినంగుంటుందా? ఒకరోజు ఈవిడ వెళ్ళి ఆవిడతో చెప్తుంది, మీ గురించి వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారని. ఆవిడ ఊరుకుంటుందా? వాళ్ళ ఆయన్ని వేసుకుని ఈవిడ మీదకి వస్తుంది. నాలుక ఏం చేస్తుంది? భూ సంచారం. లోకంలో ఉన్న గొడవలన్నీ ఈవిడికే కావాలి, లోకంలో ఉన్న గొడవలన్నీ ఈయనకే కావాలి. తిన్నగా ఉండదా నాలుక? ఉండదు. అందుకే అన్నాడు ఇందాక మరి సామెతల గ్రంథంలో చదువుకున్నది, నీ మాటల వలన నీకేం తెచ్చుకుంటావు అన్నాడు? నాశనము తెచ్చుకుంటావు. ఆ గొడవ తెచ్చుకోవడానికి వాళ్ళు వచ్చి నీ మీద ఇంటి మీద పడిపోయి నేను అలర్ చేయడానికి నీ నాలుక, నీ మాటలు కారణం కదా. నాలుక భూ సంచారం చేసేస్తుందట. ఇంకోటి చెప్పనా? నాలుక భూ సంచారం చేస్తుంది, నాలుకలో నుంచి వచ్చే మాటలు కూడా భూ సంచారం చేస్తాయి. చేయవా? చాలామంది ఏం చేస్తారంటే, పర్సనల్ రా, మన ఇద్దరికే తప్ప ఎవరికి తెలియకూడదు అంటారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారండి. అవతలోడికి పర్సనల్ అని చెప్తారు, ఎందుకు ఆవిడ పర్సనల్గా ఉంచుతాడా? ఈడు ఇంకొకటికి చెప్పంటాడు, ఒరే ఇది మన ఇద్దరికి పర్సనల్ రా, ఆడి సంగతి ఎవరికి చెప్పకంటాడు. మీకు అర్థమవుతుందా? వీళ్ళిద్దరికి పర్సనల్ అన్నారు, ఈడు పక్కోడికి జరిగి ఈడుతో అంటున్నాడు మన ఇద్దరికి పర్సనల్ రా అంటాడు. ఈడు మూడోవాడు అన్నాడు కదా, ఈడు ఇంకొకటికి చెప్పంటాడు, ఒరే మన ఇద్దరికి పర్సనల్ రా. పర్సనల్లా పాకిపోయిందా? నాలుక భూ సంచారం చేస్తుంది. నువ్వు ఎవరితోనూ తప్పుడుగా ఒక మాట మాట్లాడేసి ఇది ఎవడికి తెలియదు అనుకోకు. ఎవడికి తెలియాలో ఆడికి తెలియజేస్తాడు సైతాన్గాడు. మీ ఇద్దరు అగ్గైపోవాలి కదా, మీరిద్దరు విడిపోవాలి కదా. ఆడికి కొట్లాటలంటే మహాసరదా. కోడి పందాలు జరుగుతాయి కదా సంక్రాంతికి. ఆ రెండు కొట్టుకుంటుంటే వెనకాల వాళ్ళు ఎలా చప్పట్లు కొడతారో, ఇద్దరు కొట్టుకుంటుంటే సైతాన్గాడికి అంతకంటే గంతులు. బాబ్బా భలే జుట్టు భలే పట్టుకున్నారు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరూ జుట్టట్టుకోవాలంటే, వీళ్ళిద్దరూ జుట్టట్టుకోవడానికి ఏం కావాలని ఆడు ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వేమో ఎవరికి తెలియలేదు అనుకున్నా, ఆడింటలేదేటి. ఎవరు? మీరు మాట్లాడే మాటలు దేవుడు వింటాడు, మీరు మాట్లాడే మాటలు మీ పక్కనే ఉన్న సైతాన్ గాడు
వింటాడు. ఆయనేమో క్షమించడానికి ట్రై చేస్తాడు, ఆయనేమో కలపడానికి చూస్తాడు, వీడేమో రెచ్చగొట్టడానికి గొడవలు పెట్టడానికి చూస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నాయన పొరపాటును కూడా నువ్వు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడొద్దు. ఇంకోటి చెప్తున్నానండి, ఎవ్వరి గురించి చెడుగా మాట్లాడకండి. ఎవ్వరి గురించి అసలు చెడు అనేది, చెడు మాట అనేది మన హృదయంలో కానీ మన నోట్లో కానీ ఉండకూడదు. ఉందా ఖచ్చితంగా అది జీవితానికి నష్టం తెస్తుంది. ఖచ్చితంగా అది నీ జీవితానికి ఆత్మీయంగా ఏదో లోపంగా కనబడిపోతుంది. ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రకమైన నష్టాన్ని నీకున్న ఆ లోపాన్ని బట్టి ఖచ్చితంగా తెస్తాడు దేవుడు. సీరియస్ అండి దేవుడు మాటల విషయంలో. లెక్కలు పెట్టి రికార్డింగులు చేసి పెడుతున్నాడు అంటే ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నాడు తెలుసండి. ఒక మాట చెప్తాను నేను మీకు, ఇప్పుడు బాగా వినండి. జీవమరణములు నాలుక వశం అన్నాడు కదా. అసలు మరణానికి వెళ్ళిపోతున్నారంటే ఎవరు వెళ్తారు చెప్పండి? నిత్యాగ్ని దండానికి ఎవరు వెళ్తారు? పాపులు వెళ్తారు, అంతేనా? అపవిత్రులు వెళ్తారు, పరిశుద్ధత లేని వాళ్ళు వెళ్తారు కదా. ఇప్పుడు మనం పరిశుద్ధంగా పాపం చేయకుండా దేహాలను కాపాడుకుని, కళ్ళను కాపాడుకుని, చెవులను కాపాడుకుని, అన్నీ కాపాడుకుని నేను పరిశుద్ధుడినే అనుకుంటున్నాం మనం. విచిత్రం ఏంటంటే మనం మాట్లాడుతున్న మాటల వలన కూడా నీ దేహం అపవిత్రం అవుతుంది. ఇది బైబిల్ చెప్పింది. అపవిత్రత అంటే వ్యభిచారం చేస్తేనే నీ దేహం అపవిత్రత, నేను చాలా భక్తిగా ఉన్నాను, నేను చాలా నిష్ఠగా ఉన్నాను అని అనకు. నీ నోట్లో నుంచి వచ్చే మాటలు కూడా నేను అపవిత్రుడే చేశాయి. బైబిల్లో ఉంది. మత్తయి సువార్త యేసుప్రభు చెప్తున్నాడు చూడండి, ఇది 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 10వ వచనం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. జన సమూహములను పిలిచి మీరిది గ్రహించండి, నోటపడునది మనుషుని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చున్నదియే. చూసారా, నోట్లో నుంచి బయటకు వస్తున్న మాటలు మనుషుల్ని అపవిత్రంగా మార్చేయట. అంటే పరలోకానికి మనం దూరం చేసేవి, పరలోకానికి మనం వెళ్లకుండా అడ్డుగా మారిపోయినవి మాటలే. ఆ మాటలతో మనకెందుకు వస్తుంది నరకం అంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఆ నోటి మాటలలో ఏం కనపడుతుంది? అపవిత్రత. దేహం అపవిత్రమైపోయింది నోటి మాటలతో. నీ మాటలు నిన్ను అపవిత్రం చేసాయి, నీ మాటలు నిన్ను పాపిగా మార్చేసాయి. మాట సరేండి. ఎంత మీరు బైబిల్ అంత అలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంటే ఎలాంటి సంగతులు బయటకు వస్తున్నాయో తెలుసా? మాట అపవిత్రుని చేస్తుందా అంటే ఖచ్చితంగా చేస్తుందండి. చూడండి, అప్పుడప్పుడు ఏమండి ఒక వ్యక్తి సినిమా హీరోల గురించి చెప్తూ ఉంటారండి. వాళ్ళు వేదికలు ఎక్కినప్పుడు ఆ ఫ్యాన్స్ ముందు అనివ్వండి, సినిమాలోని హీరోయే బయట హీరోగా నిరూపించుకోవడానికి నేను చాలా మంచోడిని, నేను ఎవరిని ఏం అన్నాం ఇలాగ మైకుల ముందు ఆడియో ఫంక్షన్లో. అసలు ఆడి గురించి ఆడు మామూలుగా చెప్పడం, ఆడ తర్వాత ఆడు చెప్పుకోవడమే కాకుండా పక్కన ఉన్న వాళ్ళతో గ్యాస్ కొట్టిస్తూ ఉంటాడు. కింద ఉన్న బుడ్డ హీరోలతో, మా హీరో సూపరు, అసలు చాలా మృదువండి, చాలా అసలు కోపం రాదండి, అందరిని ప్రేమిస్తాడండి, నాకు అవకాశాలు ఇచ్చాడండి, మొత్తం బాగుంటుంది. అక్కడ ఆడియో ఫంక్షన్ అంతా చూసినప్పుడు బాగుంటుంది. వీళ్ళు అప్పుడు బయటకు వస్తారండి పర్సనల్గా. ఆ పర్సనల్గా వచ్చినప్పుడు వీళ్ళు చేసినవి ఎవడో చిన్న కెమెరా పెట్టి బుక్ చేసి ఇలా షూట్ చేసి, ఇదిగో ఈ హీరో యొక్క నిజస్వరూపం ఆయన బయట పెడతాడు. అప్పటి వరకు హీరో 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 అనుకున్న ఇల్లు ఆ వీడియో చూడగానే ఏమంటారు? ఈడు హీరో ఏంటండి బాబు, ఆ హీరోలో మంచి మాటలు అంటాడు, ఆడపిల్లలు అంటే అసలు ఆడపిల్లకి కష్టం వస్తే అరగంటలో వచ్చేస్తానంటాడు సినిమాలో డైలాగులు. హీరోలు ఎలాగుంటారంటే ఆడపిల్లకి కష్టం వస్తే నేను అరగంటలో వచ్చేస్తాను, ఆడజాతిని ఉద్ధరించాలి, ఆడజాతి ఇలాగ అంటారు. ఆడపిల్లలతో వాళ్ళ పర్సనల్గా వేసే వేషాలు ఉంటాయి చూసారు, అవి దొరుకుతాయి వాళ్ళకి, మీడియా వాళ్ళకి. ఇదిగో ఈడి నిజ స్వరూపం అనగానే హీరో కాస్త ఏమైపోతాడు ఆ వీడియో రాగానే? జీరో. అలాగే మన భక్తి జీవితం కూడా ఎంత బాగున్నాయి, ఎంత కష్టపడి దేవుడికి మనం పనిచేస్తున్నా నోటి మాటలు మనకు బాగోలేదు అనుకోండి, దేవుడు మనకు కూడా ఏం పెడతాడు? అంతా బాగుందిరా నీకు, కానీ నీ నోటి మాటలు నాకు నచ్చలేదు కనుక నువ్వు కూడా నాకు నచ్చలేదు. పరలోకాన్ని తీసేస్తాడు, మర్చిపోకండి. చిన్నదే నాలుక బెత్తుడు కనబడుతుంది, మాట వలన ఎంత మేలు జరుగుతుందో తెలిసిండి. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది మాటలండి నెమ్మదినిస్తాయి, కొంతమంది మాటలు ధైర్యాన్ని ఇస్తాయి, కొంతమంది మాటలు దేవుళ్ళో నిలబెడతాయి, కొంతమంది మాటలు వింటుంటేనండి నిజమేనండి, నా గురించేనండి ఇవన్నీ దేవుడు ఇలా రాయించాడు, ఈయనతో నాకు చెప్పించాడు అని కొంతమంది మాటలు ఏమంటే జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి, సరి చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈరోజు నేను మేదిపట్నంలో సేమ్ ఈ పాఠం కూడా నేను అక్కడ మేదిపట్నంలో చెప్పొచ్చానండి. అక్కడ తమ్ముడు ఈ మధ్యకాలంలో అక్కడికి వస్తున్నాడు రెగ్యులర్గా.
ఆ తమ్ముడు కిందకు వచ్చిన తర్వాత నాకు చెప్పిన మాట నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. అన్నయ్య, చాలా రోజుల నుంచి నేను ఈ వచ్చిన చదువుతున్నాను కానీ నాకు అర్థం అవ్వలేదు. అర్థం అవ్వకపోయినా ఏదో నాకు వచ్చింది నా భార్యకి చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అమ్మ, మనం అగ్రెసివ్గా మాట్లాడతావు, నువ్వు గట్టిగా మాట్లాడతావు, ఎక్కువ మాటలు మాట్లాడతావు, నువ్వు మాట్లాడొద్దు అని నేను చాలాసార్లు చెప్తున్నాను కానీ చెల్లి ఆగటం లేదు. ఈరోజు ప్రసంగం మా కుటుంబానికి చాలా మేలు చేసింది. మాట్లాడకుండా ఆగాలి అని ఎంత వివరణ దేవుడు బైబిల్లో ఇచ్చాడని నాకు తెలియదన్న మంచి ప్రసంగం, మా జీవితానికి అవసరమైన వాక్కులు ఇచ్చాడని. నిజంగా కుర్రోడు చేతులు పట్టుకుంటున్నాడు, కళ్ళలో ఆనందం, సంతోషం. చూసారా? అంటే ఈ మాటలు ఆ జీవితాన్ని ఏం చేశాయి? మార్చాయి, నిలబెట్టాయి. భలేగుందర ప్రసంగం అనిపించాయి. చూసారా? మాటకి శక్తి ఉంది. అందుకే బైబిల్లో మీరు చాలా టైం అయిపోతుంది, చాలా మంచి మాటలు ఉంటాయండి మాటల గురించి. మృదువైన మాట కోపమును చల్లార్చును. బైబిల్లో ఉంటుంది ఇది. మృదువుగా మాట్లాడితే ఆ మృదువైన మాట కోపాన్ని ఏం చేస్తుందట? చల్లారుస్తుంది. కఠినమైన మాట కోపాన్ని, పగను రేపుతుంది. బైబిలే. అంటే చూడండి, అప్పుడప్పుడు చూడండి కుటుంబాల్లో జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఇది. భర్తకి ఏదో కోపం వచ్చేసింది, ఇరిటేట్ అయిపోతున్నాడు, గొడవ పెట్టేస్తున్నాడు, అరిచేస్తున్నాడు, కేకలు చేస్తున్నాడు. అంటే నిజంగా వాక్యం తెలిసిన అమ్మాయి అయితే, వాక్యం తెలిసిన గుణవతి అయితే పోలేండి, ఏదో షాక్ తగిలి ఉంటుంది డ్యూటీలో, అంతే కదా. బాగా తెలివైన ఆవిడైతే ఏదో షాక్ తగిలింది డ్యూటీలో, అరుస్తాడులేండి, ఈయన సంగతి మాకు తెలియదేటి, అరవని అని అలాగ వదిలేసి ఏమండి మజ్జిగ తాగుతారా అన్నది అనుకోండి, ఎంత బాగుంటుందండి. పోలేండి, ఈవినే తిడతాడు. ఇంతకీ తిట్టిన ఆయన దగ్గరికి మజ్జిగ కలుపుకుని వెళ్ళి కొంచెం మజ్జిగ తాగండి, తాగి చల్లబడండి అంటే అర్థం. మజ్జిగ ఎత్తుందంటే అర్థం అదే. ఆ మాటకైనా ఏమవుతాడు చెప్పండి? కోపడతాడా? ఏమంటే వెంటనే రియలైజ్ అవ్వడా? అతను కోపాన్ని పోగొట్టుకోడా? అతను మృదువుగా మారిపోడా? కొంతమంది ఉంటారు, అతను 4 అంటుంటే ఈవిడ 6 అంటది, ఇంకంతా టాప్ లేచిపోవటమే. ఇంట్లో సామాన్లు ఎగిరిపోవటం, కొండలు ఎగిరిపోవటం. ఆవిడేమో కిచెన్లో పగలగొడేస్తూ ఉంటుంది, ఈయన హాల్లో పగలగొడేస్తూ ఉంటాడు. నష్టం ఎవరికి చెప్పండి? తీరా అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతం కూర్చుని ఆలోచిస్తే నష్టం ఎవరికి? మళ్ళీ తీరా ఈయన ఈఎంఐలో మళ్ళీ టీవీ కొనాలా, భారం ఈయనకే, ఈఎంఐ ఈయనకే. ఆ కిచెన్లో సామాన్లు పగిలిపోయి ఆవిడ కొనుక్కోవాలా, మళ్ళీ కొనమని ఆయన్నే అడగాల. తలపోట్లు కదండి ఇవన్నీ. ప్రశాంతంగా నాకు ఏం తెలియదు అన్నట్టు ఒక అరగంట ఉంటే తుఫాన్ వెళ్ళిపోదు. తుఫాను కదండి అది. తుఫాన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? నీ సంగతి ఏంటో చూస్తానని రోడ్డు మీద నిలబడితే ఎత్తుకుని వెళ్ళిపోద్ది అది. తుఫాన్ వచ్చినప్పుడు ఏం చేస్తారండి? దాక్కు నాకేం తెలియదు బాబు, వెళ్ళిపోనివ్వండి. గొడవ కూడా తుఫాన్ లాంటిదే. సైలెంట్గా ఉండండి, మృదువుగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఏమన్నా నిజంగా నేను ఫేస్ చేశానండి ఇవి. నేను కార్పొరేట్ కంపెనీలో పనిచేసేవాడిని. స్ట్రెస్ ఇన్వాయిస్ అనేసరికి అక్కడ బాబోయ్ ఆడి మీద ఈడు గొడవ, ఈడి మీద ఆడు గొడవ. నాకు ఏం తెలియదు అన్నట్టు ఇలాగ ఉండేవాడు. నన్ను చచ్చిపోయేవారు, నన్ను చూసాను, నా పేషెన్స్ చూసి చచ్చిపోయేవారు. ఈ చల్లం లేని మనిషి అండి బాబు, ఈడేటండి బాబు, ఏ పరిస్థితికి చలించడంటే మాకంతే. మేము బైబిల్ నేర్చుకున్నాం, మేము ఇలాగే ఉంటాం ప్రశాంతంగా. అలా ఓవర్గా ఇరిటేట్ అయిపోతే బీపీ రోగము మాకు అవసరం అయ్యి ప్రశాంతంగా ఉంటాం. మీరు ప్రశాంతత నేర్చుకోనండి. అవతల వాడు ఎక్కువ మాట్లాడుతుంటే మృదువైన మాట వాడి కోపాన్ని ఏం చేస్తుంది? చల్లారుస్తుంది. చల్లార్చాలి, సమాధానపరచాలి, కలపాలి. ఇది దేవుడు కోరుకున్నాడు. కొత్త నిబంధనకు వచ్చి 2 మాటలు చూసి ముగించేస్తాను. ఎఫ్సీలకు రాసిన పత్రిక మీరు చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను అండర్లైన్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీలోకి వస్తాం. ఒక నోట్లోంచి బూతులు వస్తాయట. నెక్స్ట్ ఒకరి నోట్లోంచి పోకిరి మాటలట. పోకిరి మాటలు ఆ కింద పుట్టినోట్లో ఒకటి ఉంటుంది చూడండి, వెర్రి మాటలైనను అని ఉంటుంది. పోకిరి మాటలట, వెర్రి మాటలట. నెక్స్ట్ సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. పరిశుద్ధుడి నోట బూతులు రాకూడదు, పరిశుద్ధుడి నోట సరసోక్తులు రాకూడదు, పరిశుద్ధుడి నోట పోకిరి మాటలు రాకూడదు. ఈ 3 పదాలు ఒకటేనైనా అర్థాలు వేరు కదా. అర్థాలు వేరండి వాటికి. బూతులు అనేసరికి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, నేను మాట్లాడలేను కూడా. అవి మాట్లాడితే ఈ మాట ఇప్పుడు నాది రికార్డ్ అవుతుంది మళ్ళీ దేవుడి దగ్గర. నాకెందుకు నమస్కారం, బూతులు మీకు తెలుసు. తెలియని వాళ్ళు అంటే నాకు బూతులు తెలియదు అంటే నెట్లో కొట్టండి, వినబడతాయి. అమాయకులు ఎవరైనా ఉంటే అంతే కదండి. బూతులు తెలుసు మనకి. నెక్స్ట్ ఉంది చూడండి, అక్కడ ఏముంది? అక్కడ పోకిరి మాటలు. ఇవి ఎలాగుంటాయి చెప్పండి? పోకిరి మాటలు, పనికిరాని మాటలు, వెర్రి మాటలు.
ఈ కాలేజీ కుర్రోళ్ళు ఒక 5-6 ఉన్న చోట నిలబడండి మీరు. అక్కడ అన్నీ మీకు వినపడేవి ఏ మాటలు? ప్రవచనాలు వినపడవు, మంచి మాటలు వినపడవు, అన్నీ ఏం వినపడతాయి? పోకిరి మాటలు, పిచ్చి మాటలండి. వాళ్ళు మాట్లాడుకునే ఆ లాంగ్వేజ్ వరస్ట్, వెర్రి మాటలు మాట్లాడతారు. ఒకదానికి అర్థం ఉండదు, పాడు ఉండదు. ఎంత దారుణంగా మారిందంటేనండి ప్రపంచం ఈరోజు మాటల విషయంలో, అవతల వాడిని కించపరిచే విషయంలో చాలా దారుణంగా ఉంది. అసహ్యం వేసేస్తుంది లోకాన్ని చూస్తుంటే. అవి పోకిరి మాటలు, అవి మెర్ర మాటలు. తర్వాత అంటున్నాడు సరసోక్తులు అన్నాడు. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇది చాలా సీరియస్గా వినండి. ఇది సరసోక్తులు అంటే సరసాలండి. చాలామంది క్రైస్తవులకు వచ్చిన తర్వాత కూడా, ప్రభువులోనికి వచ్చిన తర్వాత కూడా, ఇటు ఈయనకి పెళ్ళయింది, అటు ఆవిడికి పెళ్ళయింది, బావ మరదలు వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు ఉంటాయండి, పేరు క్రైస్తవులే. భర్త దగ్గర మాత్రమే మాట్లాడవలసిన మాటలు ఈవిడ అలా ఆ చుట్టం దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. భార్య దగ్గర మాత్రమే మాట్లాడవలసిన మాటలు ఇతడు పరాయి స్త్రీ దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. వాటిని దేవుడు ఏమంటాడు తెలుసా? సరసోక్తులు. చాలా అసహ్యం అండి దేవుడికి ఇవి. నేను ఒక చోట పెళ్ళికి వెళ్ళానండి, క్రైస్తవుల పెళ్ళే, వినుకొండలో జరిగింది. లోకానే పెళ్లి చేస్తున్నాడు. నేను పెళ్లి ప్రసంగం చేసి కూర్చున్నాను. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అలాగ ఉన్నారు. మీకు తెలియదు కాదు కదండి, అనుజనుల పెళ్లిలో కింద కూర్చున్న వాళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద సెటైర్లు వేస్తూ ఉంటారు, ఏవో సరసాలు ఆడుతూ ఉంటారు. ఏమన్నా నిజంగా అక్కడ పెళ్లి జరుగుతుంది, దైవజనుడు ఉన్నాడు, పెళ్లి వేదిక అది, కింద ఉన్న క్రైస్తవులండి శోభనం గురించి మాట్లాడుతున్నారు అక్కడే. ఆ స్టేజే చిరాకేసిందండి. ఎప్పుడు దిగిపోతాం రా అనిపిస్తుంది. అక్కడ పక్కనే నేను పక్కనే కూర్చున్నాను. ఆ కింద గుంపు అండి, ఆడోళ్ళు గుంపు, మగవాళ్ళు కాదు, మళ్ళీ ఆడగుంపు. మళ్ళీ అందులో మరియమ్మ గారు ఉన్నారు, అందులో ఎస్తేరు గారు ఉన్నారు. మరియమ్మ గారు ఎస్తేరు గారు సరసాలు ఆడుతుంటే ఉందండి ఒళ్ళు మంట. నాకే ఇలాగుంటే పరలోకంలో ఉన్న దేవుడికి ఎలా ఉంటుంది చెప్పండి? అసలు ఆ పళ్ళు కొరుకుతాడేమో అనిపిస్తుందండి. నోట నుండి బూతుల, నోట నుండి వెర్రి మాటల, నోట నుండి సరసోక్తుల, ఇవి మీరు ఉచ్చరింపకూడదు, ఇవి మీరు మాట్లాడకూడదు. తర్వాత చూడండి అక్కడ జాగ్రత్త, ఎంత సీరియస్గా చెప్తాడంటే, ఇవి మీకు తగవు, ఇవి మీకు తగవు అంటే అర్థం ఏంటి? వాళ్ళకి తగుతాయి. అవి ప్రభు దగ్గరికి రాలేదు కనుక, వాళ్ళకి పరిశుద్ధత లేదు కనుక, పరలోకం అనే టార్గెట్ వాళ్ళకి లేదు కనుక అవి వాళ్ళకి తగుతాయి. నీకు తగవు. నువ్వు పరిశుద్ధుడు కదా, ప్రభు రక్తంలో కడగబడిన వాడు కదా, నీలో ఒక డిగ్నిటీ కనబడాలి కదా. నువ్వు మాట్లాడుతుంటే భలే ఉందరా ఇతను మాటలని, నీ మాటల్లో అవతల వాడికి ఒక హుందాతనం కనపడాలి కదా. ఈ పోకిరి మాటలేటి? చాలామంది ఎర బావా, ఎర మావా, ఏటి సంఘంలో కూడా ఏటి మాటలు, వెర్రి మాటలు ఇవి. బయట మాట్లాడాలి, సంఘంలో మాట్లాడకూడదు, సహోదరుడితో మాట్లాడకూడదు. బయట మాట్లాడటమే నేరం, బయట వాడుతూ నువ్వు అవి మాట్లాడటమే నేరం. నువ్వు బాగా మాట్లాడుతుంటే నీ మాటను బట్టి వాడు ప్రభువులోనికి రావాలి తప్ప, ఆడు కనపడిన తర్వాత ఆడి లాంగ్వేజ్లోనే ఆడిని పలకరిస్తున్నావు అనుకోండి, ఈడు మావాడు అనుకుంటాడు ఆడు. అంటే ఇక్కడ పవిత్రంగా ఉండి బయట ఏమంటే అపవిత్రమైన మాటలతో నువ్వు మాట్లాడేస్తే ఇదే మనిషికి పరలోకాన్ని దూరం చేస్తుందట. పైన 29 చూద్దాం, 4వ అధ్యాయం పైన 29, 4:29 చూడండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియుకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఆ రెండు కలిపి చదవాలి. అంటే మీ నోట్లో నుంచి మీరు దుర్భాషలు ఆడుతున్న ప్రతిసారి మీ లోపలే ఉన్నాడు కదా, మీ హృదయంలోనే ఉన్నాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడట? దుఃఖపడుతున్నాడు. ఇప్పుడు దేవుడు కుమారుడైన యేసు, ఏమంటే దేవుని కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి దుఃఖపడుతుంటే దేవుడికి సంతోషం వస్తుందా? దేవుడు కోపం వస్తుందా? అది అన్నాడు, నీ మాటల వలన దేవునికి ఏం పుట్టించొద్దు అన్నాడు? కోపం. మీ హృదయంలో నా కొడుకును పెట్టి మిమ్మల్ని భద్రంగా కాపాడుకోవడానికి నా కొడుకును త్యాగం చేసి పరలోకాన్ని విడిచిపెట్టి మీ హృదయాలలో ఉంటే మీ మాటలతో నా కొడుకుని ఏడిపిస్తున్నారేంటి? అందుకంటున్నాడు కృతజ్ఞత వచనం, అవతల వాడికి పనికొచ్చే వచనం, అవతల వాడిని నిలబెట్టే వచనం, అనుకూల వచనమే కానీ దుర్భాష ఏది కూడా మీ నోట రానివద్దు. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 10 వరకు రాసుకోండి. త్వరగా చదివేస్తాను నేను. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి చూడండి. 4 అగ్నియే అన్నాడు చూడండి. 4 ఏడట అగ్గట. ఎక్కడ ఉంటుంది అగ్గి? ఏ అగ్గి అనుకుంటున్నారు ఇది? ఇంతకీ పాతాళంలో ఉన్న అగ్గి చిన్న పాట్ అయి నీ నోట్లో ఉందట నిన్ను తగలబెట్టేయడానికి.
అదే అంటాడు కిందకి వెళ్ళేసరికి, నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాపపు ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టుచున్నది, అది నరకము చేత చిచ్చు పెట్టబడిను. అంటే నరకానికి చిన్న శాంపుల్ అగ్గి ఎక్కడుంది? ఇప్పుడు నోట్లో ఉంది. అది నీ శరీరాన్ని కాల్చేస్తుందట, అది ప్రపంచాన్ని అంతా కాల్చేస్తుందట. అంతే కదండి. చెడ్డ మాటలు ప్రపంచాన్ని కాలుస్తాయి, కాల్చవా? కాలుస్తాయి. చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకంటే బాసు వేధింపులు పడలేక ఆత్మహత్యట. అంటే ఆడి మాటలు ఇతను చంపేసాయి. అప్పుడప్పుడు చూడండి, పెళ్ళైన తర్వాత వధువు కిరోసిన్ పోసిన తగలబెట్టేసుకుంది, లేదా ఉరివేసేసుకుంది అని మాట్లాడతారు. ఇంతకీ ఎంక్వైరీ చేసేసరికి ఏమొస్తుంది లోపల నుంచి? అత్తగారు వేధింపులు అంటే ఏం చేసింది? మాట మనిషిని చంపుతుంది. మాట మనిషిని నరకానికి గెంటేస్తుంది. మాట మరొకడిని నరకంలో నుంచి పైకి లాగుతుంది. ఇంతటి శక్తి కలిగిన మాటలను దేనికి వాడుతున్నాం మనం? చదువుతాను చూడండి, కిందకి 9వ వచనం చూడండి. మీరు తర్వాత చదువుకోండి, ఇవన్నీ చాలా చెప్తాడు. 9వ వచనం ఇంపార్టెంట్. ఈ 9వ వచనం బాగా టిక్కు పెట్టుకోండి. అందరి బైబిల్లో రెడ్ పెన్తో టిక్కు పెట్టుకోండి. ఇది ప్రతిరోజు ఈ మాట జ్ఞాపకానికి రావాలి. ఏమంటున్నాడు 9వ వచనంలో అంటే, దేనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితో అంటే నాలుగుతో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. అబ్బా, దేవుణ్ణి స్తుతించేది ఆ నాలుగేనట ఆరాధనలో ఉన్నప్పుడు. బయటికి వెళ్ళిన తర్వాత దేవుని కుమారుడైన మనుషులను తిట్టేది కూడా నాలుగేనట. ఒక్క నాలుగు 2 పనులు చేయొచ్చా? చూసారా? అప్పుడప్పుడు అంటారు ఆడు 2 నాలుగులోడు అండి అంటారు. అంటే అర్థం ఏంటి? 2 నాలుగులు ఉంటాయి, అటు లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఉంటుందా? కాదు. ఆడు నోట్లోంచి ఎన్ని మాటలు వస్తాయి? 2 మాటలు వస్తాయి. ఎప్పుడు ఏ మాట ఎలా తిప్పేస్తాడో తెలియదు, ఏ మాట ఎలా మాట్లాడతాడో తెలియదు. వాడి ఇష్టం, నిబద్ధత ఉండదు, నియమం ఉండదు. అమ్మో, దేవుడికి మాట ఇచ్చామా, మనుషులకు మాట ఇచ్చామా, ఎవరికైనా నేను ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడిపోవాలన్నది ఉండదు. అదే అంటున్నాడు ఇక్కడ. ఒక్క నోటి నుండే దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. 10వ వచనం చూడండి. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెల్లును. నా సహోదరులారా, ఇది ఇలాగ మీరు ఉండకూడదు. మీ నోట్లోంచి ఆశీర్వాదం అప్పుడే వచ్చి, గుళ్ళో ఉన్నప్పుడు ఆశీర్వాదం వచ్చి బయటికి వెళ్ళిన తర్వాత ఏం రాకూడదు? శాపాలు రాకూడదు. నోరు జాగ్రత్త. నోటిని మాటలను బట్టియే నువ్వు అపరాధివి, నోటి మాటలను బట్టియే నువ్వు నీతిమంతుడువు. అన్ని లెక్కలు పెడుతున్నాడు దేవుడు. కేవలం మాటతో పరలోకాన్ని మిస్ అయిపోతాం. నేను ఎందుకు ఇంతసేపు మాట్లాడేది తెలుసండి? అందరము చేస్తున్న పొరపాటు, నోటి మాటలకు అదుపు లేదు. నోరు అదుపులో లేనప్పుడు ఎంత భక్తి జీవితం అయినా దేవుడు భక్తిపరుడుగా ఎంచడు. ఇంకో విషయం తెలుసండి, టైం అయిపోయింది, మీరు చదువుకున్న తర్వాత రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఎలీషా అని ఒక ప్రవక్త ఉంటాడండి. పక్కనే ఉన్న సిరియా రాజు ఇశ్రాయేల్ మీద ఒక కుట్ర పన్నుతూ ఉంటాడు. అంతఃపురంలో కూర్చుని కుట్రలు పన్నుతూ ఉంటే, అంతఃపురంలో కూర్చుని ఇశ్రాయేల్ని చంపేయడానికి ప్లాన్లు వేస్తుంటే అవన్నీ ఎలీషా వెళ్ళి రాజుకి చెప్పేస్తూ ఉంటాడు. ఇశ్రాయేల్ రాజుకి, ఒరే పలానా సిరియా రాజు నీ మీద యుద్ధానికి వస్తున్నాడు, పలానా చోట మనుషులు పెట్టాడు, జాగ్రత్త, అటు సైడ్ మీ వాళ్ళని ఎవరిని వెళ్ళవకు, అక్కడ వాళ్ళ మనుషులు ఉన్నారని ముందుగానే జాగ్రత్త చేస్తూ ఉంటాడు. అవతల ఉన్న సిరియా రాజుకి మతిపోయిద్దండి. నేను అంతఃపురంలో కూర్చుని మాట్లాడుతున్న మాటలు అవతల రాజుకి ఎలా తెలిసిపోతున్నాయంటే, అప్పుడు ఆ సిరియా రాజు దగ్గర ఉన్న ఒకటి చెప్తాడు, బాబోయ్ వాళ్ళ దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు ఎలీషా. మనం ఇక్కడ అంతఃపురంలో కూర్చుని మాట్లాడుకున్న మాటలన్నీ వాళ్ళ దేవుడు ఎలీషాతో చెప్తే ఎలీషా వెళ్ళి మన శత్రు రాజైన ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, అందుకే వాళ్ళని మనం జయించలేకపోతున్నాం అన్నాడు. ఆ సందర్భం చదువుకున్న తర్వాత ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటో తెలుసా? దేవుని పిల్లలకు విరోధంగా గదిలో కూర్చుని మాట్లాడుకుంటుంటే ఎవరు విని ఎలీషాకి చెప్తున్నారు చెప్పండి? దేవుడు వింటున్నాడా? ఇప్పుడు మనం ఎవరి గురించి చెడ్డగా గదిలో ఇద్దరమే మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఎవరు వింటున్నారు? ఎవరు చెప్తాడు? ఇప్పుడు వెళ్ళి ఎవరికి చెప్తాడు? ఎవరికి చెప్పాలో అలాగే చెప్తాడు. నీకు ఏం పడాలో అది ఏమిస్తాడు. దేవుడితో జాగ్రత్త.